క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇంకెన్ని రోజులు ఉంది మన కార్యక్రమం? అంతే. ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా చాలదు మనకి. అయినా సరే అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నా. ఇత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరం ఇవాంబ మిశ్రం. శాస్త్రములు అనంతం కొల్లలు. ఆ శాస్త్రాలన్నీ చదవాలంటే ఈ వయసు కూడా మనకి చాలదు. 100 సంవత్సరాలు ఇచ్చినా ఇంక చాలదు. ఇంకో జన్మ ఇచ్చినా చాలదు. ఇప్పుడు మనం ఎన్ని శాస్త్రాలు చదివాని అడిగారు అనుకోండి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు మనకి ఎన్ని శాస్త్రాలు అయినాయి ఏంటి ఏం చెప్తాయి? ఇప్పుడు భగవద్గీత ఒకటి అయిందండి, ఇంకో లేకపోతే ఒకటి అయిందంట. ఇంక ఉన్నవన్నీ 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం యజుర్వేదం ఇంటి వేదాలు, వాటికి 6 రంగాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ అయినాయా? సరే, ఈ శాస్త్రాలన్నీ చదవకపోతే మోక్షం రాదా? అది ప్రశ్న. ఇప్పుడు శాస్త్రాలన్నీ చదివితే మోక్షం వస్తుందా? శాస్త్రాలన్నీ చదవకుండా ఉంటే చదవకపోయినా మోక్షం వస్తుందా? అది మోక్షానికి శాస్త్రాలకి సంబంధం లేదు. అయితే శాస్త్రం ఉండాలి కొంతవరకు. ఎందుకు కూడా అదే శాస్త్ర అనాధక్యం అంటాడు. శాస్త్రం అనేది ఉండాలి. అయితే మరి శాస్త్రం అంతా మనం చదివిన తర్వాత దాంట్లో ఉన్న సారాంశం అనేది మనం తెలుసుకోవాలి. అన్ని పేజీలు జ్ఞాపకం ఉండాలంటే అవుతాయా? అవన్నీ జ్ఞాపకం ఉండే పని కూడా లేదు. చదివిందంతా మన ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు 25 ఏళ్ళు మనం కాలేజీలో స్కూల్లో చదువుతాం. ఆ ప్రతి చదివిన సబ్జెక్టుల్లో జ్ఞాపకం ఉంటుందా? మొత్తం ఈ గ్రంథాలన్నీ అట్లా పని మరి లేదు. సారం అంతే. ఎక్కడ ఏది కావాలో సారం. అలాగనే మనము ఆ సారాన్ని గ్రహించుకోవాలి. సారభూతం అది. ఎందుకు ఆయనే చెప్పారు, అనంత శాస్త్రం, శాస్త్రాలకి అంతు లేదు. అల్పశ్చ కాల, కాలం ఎంత అంటే చాలా తక్కువ. ఇంకా బహవశ్చ విఘ్నా, విఘ్నాలు అంటారా? అనేకం. ఎన్ని విఘ్నాలు మనకు. అందుచేత విఘ్నాలు ఎక్కువైంది, శాస్త్రం ఎక్కువైంది, వాటైతే నా ఆయుష్ కూడా తక్కువైంది. అందుకు సారభూతాన్ని మనం తీసుకోవాలి. అది మరి సారభూతమైనటువంటిది లోకములో ఏమిటి అని ప్రశ్న వేస్తే ఏం చెప్పాలి మనం? సారభూతమైనటువంటిది లోకంలో ఏది అంటే, ఏది ఉంటే ఈ సమస్తము కదులుతుందో అదే సారభూతం. ఏంటి? ఏది ఉంటే ఈ సమస్తము కదులుతుందో అదే సారభూతం. ఇంకా సారభూతం అంటే మన దృష్టిలో అది ఆ యొక్క వస్తువు యొక్క విలువని బట్టి మనం సారభూతం చెప్తాం. వస్తువు ఇన్ని వేల కోట్లుంటే అది మనకి సారభూతం, అంతే కదా. మన సారభూతం ఏం చెప్తామా? ఇది ఆ వస్తువు ఒక 100 కోట్లు 10,000 కోట్లు అందుకున్నాయి, ఇది సారభూతమైందంట. ఇక్కడ మనకి కోట్లతో కాదు. ఏ వస్తువు ఈ జగత్తునంతని కల్పిస్తుందో ఆ వస్తువే మనకేమిటి? సారభూతం. ఇది సారభూతం. అది ఇక మనం ఈ సారభూతమైన వస్తువునే శాస్త్రం మనకి చెబుతుంది. శాస్త్రంలో ఏం చెబుతుంది మనకి? సారభూతమైన వస్తువు కోసమే. నిస్సారమైనటువంటి దానివల్ల లాభం లేదు, సారం లేనిది. ఎందుకంటే మనకి ఆయుష్ ఎప్పుడు ఎంతవరకు ఉంటుందని ఎవరు నమ్మం. ఇలాగా ఏది చదువుకొని కాలం గడుపుదాం అనుకుంటాము, గడుపుదామంటే కాదు. ఏది సారమో అది ముందు మనం గ్రహించుకోని తర్వాత మన ఇష్టం. తర్వాత మన ఇష్టం. అందుచేత అది చెప్పుకొచ్చారు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ. ఇది మనం దీని మీదే వెళ్తూ ఉన్నాం. ఇక ఏమిటంటే ఆ పరమాత్మని ఏదైతే జగదాధారమో ఆ ఆధారము అసంసారి అని కదా మొట్టమొదటి మనకు వస్తుంది. అదే సంసారం దానికి లేదు. ఇంకెలాడు పరమేశ్వరుడు అతడు.
ఆ రెండింటిని దాని యందు కొన్ని నాకొచ్చిన ఊహలను బట్టి ఆ రెండు వాటి యందు సమన్వయించడం లేదని పూర్వపక్షి యొక్క సిద్ధాంతం జరుగుతూనే ఉంటుంటుంది శాస్త్రంలో. ఈ విధంగా ఈయనకి ఏవేవి జరుగుతుంటాయో ఉదాహరణలు, ఈ ఉదాహరణలు అక్కడ జోడిస్తే అది అసంసారి కాకుండా సంసారిగా ఉన్నటువంటి ఉదాహరణ పట్టుకుంటాడు ఎవరు? పూర్వపక్షి. ఇది సంసారి కాదు, అసంసారైన ఉదాహరణ పట్టుకుంటాడు ఆయన. ఈ రెండు ఉదాహరణలు కూడా మనం త్రాసులో వేస్తే, త్రాసులో ఏది గొప్పదంటే ఏం చెప్తాము? ఏది బరువుగా ఉంటుందో అది గొప్పదంటామన్నమాట. అందుకని అటువంటి బరువుని సిద్ధాంతి చూపెడతాడు. నీది తేలిక, నాది బరువు అని. ఈ విధంగా ఇది జరుగుతుంటుంటుంది అనమాట. ఈ పూర్వపక్ష సిద్ధాంతాలు ఇంకా చివరి వరకు ఇంకో 10 రోజులు చెప్పుకున్నా దీన్ని కొంటూనే ఉంటుంది. ఈ శ్లోకానికి ఇంకొక వారం పడుతుంది పూర్వపక్ష సిద్ధాంతం. అందుచేత మనం ఏం చేయాలి ఇప్పుడు? యత్సారభూతం తదుపాసితవ్యం. అది సారభూతమైన వస్తువు క్షేత్రజ్ఞుడు. మరి క్షేత్రజ్ఞుడు అన్నటువంటి వాడు ఇప్పుడు జ్ఞాతరి అన్నాడు. సిద్ధాంతుడికి వెళ్దాం. ఇంక అదే కదా ఇక ముగింపు. ఇక దాన్ని బ్యాలెన్స్లు ఉంటే ఇంక అదేం అనుకుంటారు. దాన్ని బ్యాలెన్స్ ఏదో చూసుకొని ముందుకు వెళ్ళిపోవడం అంతే అయినంత. అందులో మనకిప్పుడు ఆయన ఏమంటాడు? జ్ఞాతృ జ్ఞేయం. జ్ఞాతరి అన్నటువంటిది ఎవరు? ఇక్కడ జ్ఞాత అంటే ఎవరు? తెలుసుకున్నవాడు. తెలుసుకున్నవాడు ఎవరు ఇక్కడ? ప్రశ్న అది ముందు మనకి. మన దృష్టిలో ఏం తెలుసుకుంటుంది? కాళ్ళు తెలుసుకుంటుంది, కన్ను తెలుసుకుంటుంది, ముక్కు తెలుసుకుంటుంది, నోరు తెలుసుకుంటుంది, లేకపోతే మనసు తెలుసుకుంటుంది, లేకపోతే బుద్ధి తెలుసుకుంటుంది. ఏం తెలుసుకుంటుంది అని ఏం చెప్పాలి? అది ఇవన్నీ కొట్టి పారేసాం ఇప్పుడు మనం. అర్థమైందా? తెలుసుకునేది అది తెలుసుకుంటుంది. అయితే మరి ఇంద్రియాలంటే ఇంద్రియాలు ఉంటాయి. ఇంద్రియాలతో అంతఃకరణ సంబంధం పడకపోకుండా ఉన్నప్పుడు మనకేం తెలుస్తుంది? ఏమీ తెలియలేదు. సుషుప్తిలో ఇంద్రియాలతో అంతఃకరణము సంబంధ పడలే. ఇప్పుడేం తెలిసింది ఆయనకి? ఏమీ తెలియలేదు. ఇంద్రియాలకి తెలుస్తుందన్న మాట ఇప్పుడు పోయిందా లేదా? పోయింది. అందుచేత ఇంద్రియం యొక్క సహాయం ద్వారా మనస్సు వాటిని గ్రహించి లీనమై ఆ తత్వాన్ని బుద్ధి అనేది గ్రహిస్తూ ఉన్నదన్నమాట. అది అయితే ఇప్పుడు మనకి బుద్ధి అన్నా అంతఃకరణమన్నా ఒక్కటే, అందులో భేదమేమీ లేదు. ఇప్పుడు అంతఃకరణమునందు మనకి ఏది ప్రతిఫలిస్తున్నది? బుద్ధి జడం. బుద్ధి జడం. ఇక బుద్ధే జడం అంటే ఇవన్నీ జడం అని చెప్పక్కర్లే అంటారు. ఎందుకంటే వీటన్నిటికంటే సూక్ష్మైనది ఏమిటి? బుద్ధి. శరీరం కంటే, ఇంద్రియాల కంటే, మనస్సు కంటే, చిత్తాహంకారాల కంటే సూక్ష్మమైనది ఏమని అడిగితే ఏం చెప్పాలి? బుద్ధి. అటువంటి సూక్ష్మ వస్తువే జడ వస్తువు అనేటప్పుడు ఇవన్నీ వీటికి ఏమైనా చేతనవంతమని వస్తాయా? రావు. ఇవన్నీ రావు. అటువంటి జడ వస్తువు ఇప్పుడుంది బుద్ధి. మరి ఆ బుద్ధి అన్నట్టు అంతఃకరణము ఎట్లా కదులుతుంది అంటే చేతన సాన్నిధ్యము చేత. చేతన సాన్నిధ్యం. చేతన అందులో ప్రవేశించడం కాదు. అది అందులో ప్రవేశించడం కాదు. ఇక్కడ చేతన సాన్నిధ్యం చేత ఈ ప్రకృతి కదులుతుంది. అంతే కదా? ప్రకృతిలో ఎక్కడ కదులుతుంది అంటే దాని సాన్నిధ్యం చేత. ఇప్పుడు మనకి ఇది ప్రకృతి, ఇది చేతన. దీని సాన్నిధ్యంలోనే ఇది కదులుతుంది. దీని సాన్నిధ్యంలోనే ఇది కదులుతుంది. దీనిలో ఇలా కలిసి ఉండి కదలడం కాదనమాట. ఇది కలిసి ఉండి కదలడమే కాదు. సాన్నిధ్యంలో కదులుతూ ఉంటుంటే ఇది కలిసినప్పుడే దీనికి అంటూ ముట్టు వస్తుంది. దీని గుణాలు దీనిలోనికి, దీని గుణాలు ఇప్పుడు ఇక్కడే కదులుతూ ఉంటుంటే ఇప్పుడు ఏ గుణాలు వెళ్ళినట్టు? ఇది ఈ వస్తువునే ఉంది, అది ఆ వస్తువు
దాని అవస్థలో ఉంది. దీనికి ఇది అదే అనమాట. ఇప్పుడు సూదంటు రాయి అంటే ఏమిటది? అంతే కదా. దాని సన్నిధిలో ఇనుము కదులుతూ ఉంటుంది. అది దాని సన్నిధిని ఇది కదులుతూ ఉంటుంటుంది. అది ఇది అనమాట కదలడం. అలాగనే అయితే మనం ఏమనుకుంటున్నాము, ఆ సన్నిధిని పరమాత్మ సర్వవ్యాపకము కాబట్టి ఆయన యొక్క ఆభాస, ఆభాస అంటే ప్రతిబింబం, ఆ ప్రతిబింబం ఛాయ ఈ అంతఃకరణమును పడినప్పుడు ఇది కదులుతుంది అంట. అంతే కదా అక్కడ ఉంది. అప్పుడు దీనికి పేరేం మార్చారంటే చిదాభాసుడు. చిదాభాసుడు ఎప్పుడు పేరు వచ్చిందంటే ఆ సమయంలో వచ్చింది. వస్తే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? సంసారి అసంసారి అనమాట. సంసారి ఇప్పుడు బుద్ధి అయింది, అసంసారి ఇప్పుడు ఆత్మ అయింది. సంసారి అనేది బుద్ధి, అసంసారి అనేది ఆత్మ. ఇప్పుడు పూర్వపక్షి యొక్క సిద్ధాంతం ఏమిటంటే అది అసంసారి కాదు, సంసారి అంటాడేది. అది నువ్వు ఎన్ని చెప్పు, అది ఎప్పుడు అసంసారే కానీ సంసారి కాదంటాడు. ఇంతే ఈ ఇద్దరు వాదాలు. ఇది ఇలా ఈ శ్లోకంలో 20 సూత్రాలైనా వాటిని అది కాదు ఇది కాదని చెప్పినటువంటిది లాస్ట్ పొజిషన్ ఏమిటి? ఇది చెప్తాడు. ఎందుకు అంటే సాన్నిధ్య మాత్రం చేత ఉన్నాడు, అంతేగాని ఈ ధర్మాలు ఆయనలో లేవు. ఎట్లాగ మరి ఇప్పుడు మనకి 2 విధాలుగా అనేక రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు బుద్ధి అగ్ని ఉంది, అగ్ని సరే. ఇప్పుడు అగ్నిలో మనము ఒక ఇనపగుండుని కాల్చినాం, ఇప్పుడు కాలిస్తే ఏమైంది? ఇప్పుడు ఇనుపు కూడా అగ్ని అయిపోయింది. అగ్ని అయింది, అగ్ని మాత్రం అయింది. అగ్ని అయితే ఇనపగుండులో ఉండే ధర్మాలు ఏమిటి, అగ్నిలో ఉండే ధర్మాలు ఏమిటి? అగ్నిలో ఉండే ధర్మాలు ఏమిటి, ఇనుపగుండులో ధర్మాలు ఏమిటి? అగ్నిలో ఉన్నది వేడి, అగ్నిలో ఉన్నది ప్రకాశం, అంతే కదా. అగ్నిలో కఠినత్వం ఉందా? అగ్నిలో పరిణామం ఉందా? పరిణామం లేదు. దాంట్లో కొన్ని ధర్మాలు ఉన్నాయి, దీంట్లో కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇనపగుండిలో ఏముంది? కఠినత్వం ఉంది, పరిణామం ఉంది. దేంట్లో? ఇనపగుండి. అగ్నిలో కఠినత్వం లేదు, పరిణామము లేదు. లేనప్పుడు ఇక్కడ పరస్పర తాదాత్మాధ్యాస అనమాట. ఈ పరస్పర అధ్యాస ఎలాగొంది? ఇనుమును మనము అగ్నిలో పెట్టినప్పుడు ఆ ధర్మాలు ఏ ధర్మాలైనా ఇప్పుడు ఆ ఇనుములో అగ్నిలో ఉన్న ధర్మాలు ఇనుమునందు వచ్చాయి. ఇనుములోకి అగ్నిలో ధర్మాలు వచ్చినప్పుడు ఇనుములో ఉన్నటువంటి గుణాలను అగ్ని ఎందుకు కూడా ఆరోపింపబడ్డాయి. ఎందుకంటే రెండు ఇప్పుడు విడదీయడానికి లేదు, ఏమంటారు? ఇదేది విడదీయడానికి లేదు. కాబట్టి ఇప్పుడు అగ్నికి కూడా కఠినత్వం ప్రాప్తించింది. ఇనపగుండు ఒక పరిమాణంలో ఉన్నందువల్ల అగ్ని కూడా పరిమాణత్వం వచ్చింది. కానీ వాస్తవముగా అగ్నికి పరిమాణత్వం కానీ కఠినత్వం కానీ లేదు. ఉదాహరణకి తెలుసుకోవడానికి, అలాగనే బుద్ధి ఎందు అంతఃకరణమందు చైతన్యం యొక్క ప్రతిఫలనం పడినప్పుడు ఇప్పుడు ఈ బుద్ధి ధర్మాలు చేతనుని వల్లే భాషిస్తాయి. పూర్వపక్ష సిద్ధాంతం ఏమిటి? బుద్ధిలో ఏ సంసారిత్వం ఉన్నదో జ్ఞాతరి, ఈ జ్ఞాతృవు అనేటువంటి వాడు ఎవరు అని జ్ఞాతృత్వం ఉన్నదా? లేదు. అసలు జ్ఞాతృత్వం ఎక్కడ ఉంది? లేదు. మనకు తెలుసుకోవడానికి జ్ఞాతృ దాని ఏంది ఇది పడిన తర్వాత
ఇది తెలుసుకున్నాడు కాబట్టి జ్ఞాత అని పేరు వచ్చింది. సహజ సిద్ధంగా జ్ఞాతృత్వ ధర్మం అన్నటువంటిది ఎక్కడుంటుంది? తన ఎంతలా ఉంటుంది? ఉండదు. ఇప్పుడు మనం మన స్వరూపంలో ఉండిపోయినాము. ఇప్పుడు మనకే ధర్మం ఉంది? ఏ ధర్మం లేదు. రాత్రి సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయాము. ఏ ధర్మం ఉంది? ఏ ధర్మం లేదు. ఏ ధర్మమో లేదు. అందుచేత ఇది పరస్పర అధ్యాస. అధ్యాస చేత మనకి ఏదైతే కనబడుతూ ఉన్నదో ఆ కనబడినటువంటిది జడత్వ ధర్మాలు జడవే, ఏమి అవికారి ధర్మాలు అవికారి. అవి కలిసినంత మాత్రమే తన యొక్క అవికారత్వాన్ని కోల్పోయి జడంలోకి అది రాలేదు. తెలుస్తుందా? మరి అదే అది ఇంకా వెళ్ళిన కొద్ది అది వాదనే అర్థమైందా? అది మీకు ముందు సారం ముందు ఎక్కించిన తర్వాత టైం అవ్వాలి కాబట్టి అది చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అందరికీ ఆత్మయందు గుణాలు ఏవి లేవు. అగ్ని ఎందు ఏ గుణాలు ఉన్నాయి? ప్రకాశం ఉంది. ఇంకేముంది? అగ్ని ఎందు వేడి, అంతే కదా. ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. ఇప్పుడు ఈ రెండింటికి అధ్యాసక జరిగేటప్పుడు అగ్నికి దీని ఎందు ప్రకాశం ఉందా? దేని ఎందు? ఇనపదాని ప్రకాశం లేదు, వేడి కూడా లేదు. ఇప్పుడు దీని ఎందు రెండు వచ్చేసాయి. ప్రకాశం వచ్చేసింది, వెలుగు వచ్చేసింది. అయితే ఇప్పుడు చూసేవాడు ఏమనుకుంటాడంటే ఈ గుండెని, ఈ ఇనప గుండెకే ప్రకాశం ఉంది, వేడు ఉంది అంటాడు. ఏమన్నాడు ఇచ్చేవాడు? అది దాని సంబంధం చేత దీనికి వచ్చిందని అనుకోడు. తెలియనివాడు. తెలిసినవాడు అనుకుంటాడు. అందుకప్పుడు నీకు దీని వ్యవహారం తెలియదు కాబట్టి నువ్వేమిటంటున్నావంటే దీని ఎందుకు దాని ఎందుకు ఆరోపించి నువ్వు సంసారం అంటూ ఉన్నావు అన్నాడు. అది మొదటి నుంచి వచ్చిన పాయింట్ అదే కదా, శివసారి జీవం. అది దాన్ని సెటిల్ చేసుకుంటూ ముందుకెళ్దాం. అది అందుచేత పరస్పర తాదాత్మాధ్యాస వల్లనే నీకు ఆభాసిస్తుంది. కానీ ఏనాడు కూడా చేతనత్వం అన్నటువంటిది తన వికారాన్ని ఏనాడు కోల్పోదు. అది అది ఈయనేమంటారు? అది వికారాన్ని కోల్పోతుంది కాబట్టి అవికారి అంటాడు. అది రాదు. ఇంతకుముందు మనం ఉదాహరణ చెప్పుకున్నాం చాలాసార్లు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం. స్ఫటిక దగ్గర పుష్పం మనం పెట్టాం. పుష్పం పెట్టాం. ఆ స్ఫటికంలో ఈ పుష్పం యొక్క రంగు పడింది. పడిందా లేదా? పడింది. ఎరుపు పడితే ఎరుపు, పసుపు పడితే పసుపు, తెలుపు పడితే తెలుపు, ఏది పెడితే అది పడింది. పడితే ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే స్ఫటికము తన యొక్క స్ఫటికత్వాన్ని కోల్పోయి ఈ రూపాన్ని ధరించిందా? అది కావాలి. తన స్ఫటికాన్ని కొంత నష్టం చేసుకొని ఈ రూపాన్ని ధరించిందా? తన స్వభావంలో ఉండు ఈ రూపాన్ని ధరించిందా? ఇది మనకు కావాల్సిన పాయింట్. ధరించింది, అంతే కదా. అది వచ్చినంత మాత్రం మన స్వరూపానికి ఏమైనా పోయిందా? అయ్యా, దాని సంబంధంగా నీకు పెట్టినప్పుడు తన యొక్క వికారాన్ని అదేం వదలలేదు. ఇది దాని సాన్నిధ్యంలో వికారం పొందింది అనుకుంటున్నా. అది ఏది? స్ఫటికం. స్ఫటికం వికారం ఎప్పుడు కాలేదు. అందుకే ఏమన్నాడు మరి ఆయన? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర. పతంజలి 2 సూత్రాలు చెప్పాడు. దీనికోసమే చెప్పాడు. ఆయన చెప్పేది ఎందుకు చెప్పాడు ఈ రెండు మనకి అంటే తపస్వాధ్యాయేశ్వర ప్రణదానాన్ని క్రియా యోగ. ఇది ఈ క్రియాయోగాన్ని ఆచరిస్తే మనకు వచ్చే లాభం ఏమిటంటే సమాధి భావన. ఈ క్రియాయోగం మనం ఆచరిస్తే ఏం లాభం? అష్టాంగ క్రియాయోగం అంటే తపస్సుని, స్వాధ్యాయాన్ని, ఈశ్వరు నిర్మలమైనటువంటి భక్తిని. స్వాధ్యాయం అంటే అన్ని స్వాధ్యాయమే, కేవలం పారాయణ ఇక్కడ స్వాధ్యాయం కాదు. ఇక్కడ స్వాధ్యాయం అనేసరికి పారాయణ గ్రంథాలని అందరు తీసుకుంటారు. స్వాధ్యాయం అంటే మనం చదువుతున్నటువంటి ప్రణవాది దివ్య మంత్రం వా, ఉపనిషాదాది శ్రవణం వా, అది
ఉపనిషత్తులు మనం అర్థాన్ని చక్కగా మనం చదువుకోవడం ఏంటిది స్వాధ్యాయం. స్వాధ్యాయం అనేసేప్పుడు కొంతమందికి ఏమిటంటే పారాయణే స్వాధ్యాయం అనుకుంటారు, అక్కడే పోతుందన్నమాట. ఇదంతా స్వాధ్యాయమే. మనము చూస్తున్నటువంటి శ్లోకం కానీ వచనం కానీ రెండు స్వాధ్యాయం. ఇవన్నీ మనకి స్వాధ్యాయం. ఇప్పుడు అక్కడ స్వాధ్యాయాన్మా ప్రమద అన్నాడు అంటే అర్థం ఏమిటి? మనం ఎప్పుడూ ఈ యొక్క విచారణ అనేది మనకు స్వాధ్యాయం. ఇప్పుడు మనం ఏంటంటే స్వాధ్యాయం పారాయణించలేదు కదండి, స్వాధ్యాయాలు అవుద్దంటే ఇక్కడ పారాయణ కాదు, స్వాధ్యాయం అనేది ఇదే. అది అది స్వామి 2 ఎగ్జాంపుల్ చెప్పాను. అగ్ని ఈ ఇనుము అగ్నిలో పడింది కాబట్టి దీని ధర్మం దానికి వచ్చినాయి, దాంట్లో పడిందని. అట్లాగా ఇందాక ఇంకోటి స్ఫటిక అన్నారు, ఈ 2 పక్క పక్కన ఉన్నాయి, పడలే, దీని ఛాయ పడింది అంతే. అట్లాగా అదే మన బుద్ధి దగ్గర పక్కన ఇదే ఛాయ, బుద్ధి అలాగా మన బుద్ధి మీద ఆ ఛాయ పడింది. అంటే పుష్పం యొక్క రంగు పడినట్టుగా పడింది అంతే. అంతేగా లోపల అంటే ప్రతిబింబం అంటే అగ్నిలో పడినట్టుగా అనుకుంటారు అవకాశం ఉంది. అది మరి లేదు, అందుకనే సూర్యబింబం ఉంది. అవును, అంటే లోపలికి వెళ్ళింది కదా, అంతే. ఇందాక అగ్ని లోపలికి వెళ్ళింది, అట్లా కాదు. ఇప్పుడు మీరు 2 ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి. అది అలా కాదు, అని చెప్పి మనం ఎందుకంటే క్లారిఫై చేస్తారు, అందుకే తర్వాత మరి క్లారిఫై ఎవరు చేయరు. ఇప్పుడు ఇలాగా దాంట్లో పడినట్టుగా బుద్ధిలో పడిందా, లేకపోతే స్ఫటిక ఉంది పక్కన పుష్పం 2 సెపరేట్ గా ఉన్నాయి, కలవలేదు. కానీ మన దృష్టికి కాంతి ఎర్రంగా కనిపించింది, స్ఫటిక మీద ఎర్రంగా ఎప్పుడు లేదు మన దృష్టికి. అట్లాగా ఈ పక్క పక్కన ఉన్నాయా, ఛాయ్ పడిందా అనే నేను డౌట్ అడిగాను. అది ఛాయే అంతే అంతే అంతే. ప్రతిబింబం లోపలికి వెళ్ళింది కదా, అంతే అంతే. అందుకే ఇది పెట్టాను, పెట్టడం అందుకే అర్థమైందా. అది మళ్ళీ ఛాయ అంతే, ఎప్పుడు నువ్వు అంతే. అది ఏమంటారు దాని ఇప్పుడు ఏంటంటే స్ఫటికం మీద పడడం వల్ల స్ఫటికమే రెడ్ కనిపిస్తుందని ఊహించుకుంటున్నాడు అజ్ఞాని, అంతే. కానీ అది ఎప్పుడు మారలేదు అని స్వామిజీ చెప్తున్నారు. అది ఎప్పుడు మారదు అంటే తెలియదు. ఫస్ట్ లో స్ఫటిక తెల్లగా ఉంటుంది, అంచి తెల్లగా ఉన్నప్పుడు కానీ దీని కలర్ దానికి తెలిసిపోతుంది. ఈ స్ఫటిక తెల్లగా ఉంటుంది ఐడియా ఉంటే కదా తనకి, అంచేది ఎరగా అనుకున్నాడు. ఇది అర్థం చేసుకోండి, స్ఫటిక తెల్లగా ఉంటుంది కాంతిగా నాకు ఉందనుకోండి, పక్కన పుష్టి పెట్టినట్టు ఓహో దీని కాంతి పడి ఉంటుంది అనుకుంటాడు. కానీ మనకే ఆత్మ నిశ్చితంగా నిరాకారం అసలు అంటుకోదు అనే దిష్టి మనలో ఎప్పుడు లేదు, ఉంది. అది ఇప్పుడు అందాక అందుకనే స్వామి క్లారిఫై చాలా బాగా చేశారు. ఎందుకంటే పైన పెట్టారు, ఇలా కాదు, ఇందాక పైన పెట్టి ఇలా కాదు, పక్కనే ఉంటుంది దాని ఛాయ తప్పని కడుపు కూడా చెప్పారు, పక్కన ఉంటుంది. అది ఆ ఛాయ వల్ల ఎప్పుడు అంటుకో కింద టీవీ చెప్పారు స్వామి. కానీ అందుకని ఒకసారి మళ్ళీ దాని సాన్నిధ్యాన్ని, అదే సాన్నిధ్య మాత్రేనా, అది సాన్నిధ్యంలో ఇది కదులుతూ ఉంది. అది ఇక్కడ అది లేకపోతే మళ్ళీ అక్కడ ద్వైత సిద్ధి, సాన్నిధ్య వశము లేకపోతే ఏమే ద్వైత సిద్ధి. అందుకే ప్రవిష్టేవా ప్రవిష్ట అన్నారు. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్, అదే తదేవాను ప్రావిశత్ అంటే అక్కడ ఏమిటి, తను సృష్టించి ప్రవేశించాడా అని చెప్పా అని మూలం అర్థం. భాష్యకారులు మూలంలో ఉన్న అర్థం ఏమిటంటే ప్రవిష్ట ఇవ ప్రవిష్ట, ప్రవేశించడం కాదు ప్రవేశించినట్లే అన్నమాట. అందుకు ఇక్కడ ఆ స్ఫటిక సాన్నిధ్యం చేత మనకేమైంది, ఇది రక్తగోచరం కనపడింది. ఇక్కడ కావాల్సింది ఏం కావాలి మనకు అంటే స్ఫటికము తన నిజస్థితినికి భంగము వాటిలిందా లేదు, ఇది అనమాట. అలాగనేనయ్యా సాన్నిధ్య మాత్రములో ఈ యొక్క బుద్ధి ఏం చేస్తుంది, పనులన్నీ చేస్తూ ఉంది. పనులు చేస్తుంటే ఇప్పుడు బుద్ధి ఎందున్నటువంటి వికారాలు ఏమున్నాయో ఆ వికారాలు ఇప్పుడు అతను ఏమిటంటే పరస్పర తాదాత్మాధ్యాస జరిగినందువల్ల ఇవి నావి అని వ్యవహరిస్తూ ఉన్నాడు. నావి అంటే ఇవి ఆత్మవి. ఇక్కడ మనం ఇది నాది అన్నాం అనుకోండి, దేనిది అది వాస్తవంగా ఆత్మదే అంటున్నాం మనం ఇదంతా. కానీ ఆ భావం విచారం లేక అంటున్నా కాబట్టి బంధం. ఇప్పుడు నావి అని తప్పులే, ఈ జ్ఞాని అంతా నేనే అంటాడు. ఇప్పుడు ఇది అహంకారమా లేదా చెప్పాలి. ఇప్పుడు
ఇక్కడ జ్ఞాని అంతా నేనున్నానయ్యా, అందరిలో నేనే ఉన్నాను అంటాడు. ఈయనట అందరిలో ఉన్నాడట. మొదలెడతాం మనం. ఈయన అందరిలో ఉన్నాడట. ఎంత అహంకారం అంటే ఈయనకి. ఈయన అందరిలో ఉన్నాడటంటే ఉన్నమాట అన్నా కోపమే. ఇప్పుడు ఏం చెప్పాడు? జ్ఞానీతు ఆత్మైవ మే మతం అన్నాడా? సప్తమాధ్యాయంలో ఆర్తో జిజ్ఞాసులు అర్థాతి జ్ఞానీచ భరతర్షభ. సరే ముగ్గురిని పక్క దోశాడు, కానీ 4వ అని పట్టుకున్నాడు ఎవరు? ఆయన జ్ఞానీత్వయితు. జ్ఞానీతు జ్ఞాని అయితే జ్ఞానీత్వాత్మైవ మే మతం. నా అభిప్రాయం ఏంటి? జ్ఞాని నేను అన్నాడు. ఇప్పుడు అది మరి జ్ఞాని నేను అన్నాడు కాబట్టి ఇప్పుడు జ్ఞాని నేను అనుకుంటే మనం ఒప్పుకుంటామా? అదే ఆయన అంతా విన్నారు కదా, ఇదే అనమాట కదా అని మొదలు. ఇప్పుడు ఆయన అనేది వాస్తవమైన ఇది కాదు. ఎందుకంటే ఎక్కడ ఎవరిని తెలుసుకోవాలి అంటే ఆ స్థితికి మనం వచ్చినప్పుడే వారిని అర్థం చేసుకోగలం. ఏమంటారు? లేకపోతే అర్థం చేసుకోలేరు. దాన్ని అర్థం చేసుకోవడం వీలు పడదనమాట. అందుకోసం అందుకు ద్రష్టు ఏమి స్వరూపే అవస్థ. ఇదే సమాధి అంటే ఏమిటి అంటే ద్రష్టు స్వరూపే అవస్థ. తన స్వరూపంలో తాను ఉండడమే అది అనమాట. స్వరూపంలో తాను ఉండడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అందరికీ నీ ఎల్లప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. ఇక్కడ ఇదే అనమాట పాయింట్. కొంతమంది ఏమనుకుంటారంటే తన స్వరూపం తాను ఉన్నారంటే అన్ని పనులు వదిలేసి ఇలా కూర్చుంటే తన స్వరూపంతో ఉన్నట్ట. ఇది కాదు ఇక్కడ చెప్పేది. అర్థమైంది కదా? తను ఏ పని చేస్తున్నప్పటికీ తనదెవరో తాను నిశ్చయ విజ్ఞానం ఉన్నాడు కాబట్టి ప్రతిసారి అదే జ్ఞాపకం పెట్టుకొని పని చేయాలని ఇక్కడ కాదు అర్థం. ఇప్పుడు ప్రతి పనిలోనే అది మననం చేస్తుంటే టేప్ కొడుతుంటాడు, కంప్యూటర్ చూస్తుంటాడు, నేను ఆత్మ అనుకుంటుంటా వద్దే పని. ఇది ఆత్మే పడుతుంటుంది ఇక్కడ కంప్యూటర్లో. వాడు వెళ్తాడు 3 రోజులు తిక్కు పెడతావు, నీ ఆత్మ లేదు వాడు లేదు, నువ్వు పనికిరావు అంటాడు. మనం ఏమో పని చేస్తున్నప్పుడు రామరామ, అప్పుడు ఎందుకు రామరామ కృష్ణ పని చేసుకోవాలి. అంతేగాని ఆ పని చేసినప్పుడు అప్పుడు ఎప్పుడు ఏ పని కొన్ని పనులకు ఉండాలి. ఇప్పుడు ఒకరు తులుస్తుంటే రామరామ అనుకునే పర్వాలేదు. ఇప్పుడు డాక్టర్ గారు ఆపరేట్ చేస్తూ ఉంటే రామరామ అంటే ఏమైపోతుంది? ఇది రామరామ రామరామ గుర్తుకొచ్చి ఎక్కడ ఎదుకోవాలి, ఇది ఇంకోటి అయిపోయింది. ఇది కాదు ఇక్కడ కొన్ని పనులు. ఇప్పుడు పాత్రలు తోతున్న రామరామన్నా పనులే, కూరలు కోసిన రామరామ అంటే గోయింది అయిపోతుంది ఖచ్చితంగా. ఇది నేను రామని మర్చిపోయానేమో అని మళ్ళీ ఇడుకో బాధ. మర్చిపడి పాడులే. అందుకే ఈ విచారణ అందుకోసం అనమాట. ఈ విచారణ ఎందుకంటే మన పనులు హాయిగా చేసుకోవడానికి. విచారణకి వెళ్తే పనులు పోతాయని మన బాధ. ఎలా ఉంటుంది? ఇక్కడ వచ్చిన సమస్య ఎక్కడ వచ్చిందంటే విచారణలో కూర్చుంటే పడిపోతుందని. అప్పుడప్పుడు రోజు కూర్చోవాలి, మళ్ళీ ఎప్పుడో కూర్చుంటాం ఎక్కడో. అర్థమైందే? ఇప్పుడు ఈ విచారణలో స్థిరం చేసుకోవాలి. నేను ఎవరినో నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపం స్థిరం అవుతుంది అన్నమాట. అంతేగాని ఇది 24 గంటలు ఇప్పుడు అనుకుంటేనే మోక్షము, అనుకోకపోతే మోక్షమా అని ప్రశ్న. ఇప్పుడు ఎందుకంటే జ్ఞానావస్థ చెప్పుకుంటున్నా, అనుకోవాల్సిన స్థితిలో ఆ అవస్థ వేరు. ఇప్పుడు అర్థమైందే? ఇప్పుడు మన జ్ఞానం అనేది ఏమిటి? అది ఇప్పుడు నేను బ్రహ్మను అనుకోనే కదా వాక్యం. ఇప్పుడు వచ్చిన మన పేరు ఉంది, నేను పలాని ఆంజనేయును అనుకోలేదు రోజల్లా. ఇప్పుడు నేను అర్థం చెప్పింది నేను పలావని అనుకోవాలా? అప్పుడు పేరు పెట్టారు. ఎప్పుడు? మొట్టమొదట. ఇది ఎన్నిసార్లు అనుకుంటున్నాడు రోజు? ఈయన ఎన్నిసార్లు చేస్తాడు చెప్పండి. ఆ పేరు నీకు ఈవేళ పేరు పెట్టాం కాబట్టి నువ్వు రోజు 108 సార్లు అనుకోమని చెప్తాడు తల్లిదండ్రులు. అనుకోకపోతే ఇది గుర్తుండదా? గుర్తుంటుంది. ఇది అనుకోకపోతే అది మర్చిపోతాడు, కొన్నాళ్ళు అనుకోమంటాడు, అంతే, ఇంకేమీ లేదు. మన విచారం ద్వారా ఎప్పుడు స్థిరమైపోయిందో ఈయన అనుకున్నా ఒకటే, అనుకోకపోయినా ఒకటే. ఇది అనమాట. ఇది అనుకున్నా ఒకటే. అది మరి ఎందుకు మరి అనుకోవాలి అంటే ఈ ప్రకృతికి సంబంధమైన విషయాలలో ఈ ఆటుపోట్లకు వచ్చి
ఆ ఆటుపోట్లంతా నేను అనుకుంటాడనే మాట వచ్చింది కూడా. వచ్చిన సుఖము నాది అనుకుంటాడు, దుఃఖము నాది అనుకొని కుమిలిపోతాడని చెప్పి అప్పుడప్పుడు నువ్వు అనుకుంటుండు దీనికి నేను సాక్షిని అనుకో 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 అనుకో. అది తెరవైపు అనుకోవడం ఎందుకు దండగా? ఇప్పుడు మన పేరు అరగ్గాని చెప్తాం, ఆలోచిస్తామా? అయ్యా నీ పేరు ఏం పేరు అన్నాడు, నా ఆడి ఆలోచించాడంటే ఇటు మైండ్ లేనట్టే. ఆ పక్కన అడుగుతాడు నా పేరేంటయ్యా, వీడి తొంపది వీడి పేరే తెలియదు, దీన్ని ఇంకేం అడుగుతాం, ఈ మనకెందుకు ఆడిపోతా. అది ఇది మాత్రం అడుగుతాడు. యథార్థంగా నీవు ఎవడు పోయా అంటే ఇప్పుడు దీనికి చరించాలి మనం. యథార్థంగా నీవు ఎవడు అంటే ఇప్పుడు ఇచ్చాను నువ్వు రావాలి మనకి. ఇప్పుడు ఏమి ఈ విచారాన్ని ఇప్పుడు పెట్టుకున్నాం కాబట్టి ఎవడైనా అయితే నువ్వు యథార్థంగా ఎవడు అయినా అడుగుతాడు వాడు. ఇప్పుడు అడిగాడు ఒక ఆయన వచ్చాడు, ఎవరండి? నా పేరు డాక్టర్ రామసింగ్ అని చెప్పేసినారు ఆయన. ఇప్పుడు మీరు యథార్థంగా ఎవరండి అంటే నేను యథార్థం కానా, నా పేరు నా సర్టిఫికేట్ చూపెట్టమంటావా? ఇది నా సర్టిఫికేట్, నేను డూప్లికేట్ అనుకున్నా, నా సర్టిఫికేట్లో ఫోటో ఈ ఫోటో ఉందా లేదా అంటే ఇప్పుడు అంతే కదా. అప్పటికి ఆయనకి యథార్థమైనట్టు, ఎవరికి? ఆ లౌకికుడికి. ఇప్పుడు ఆ లౌకికుడికి అప్పటికి యథార్థమైనట్టు అనమాట, ఇంతే కదా. ఇక పారమార్థికుడు అడిగేటప్పుడు ఈ సర్టిఫికేట్ ఆయనకి అక్కర్లేదు. యథార్థమైనప్పుడంటే ఇది అవసరం లేదు ఆయనకి. అయితే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు అందరూ విన్నదాన్ని సమన్వయం, తత్తు సమన్వయం తీవ్ర సమన్వయం అనమాట. అయితే ఏమిటి ఇప్పుడు అక్కడ ఇప్పుడు శంకరాచార్యుల వారు ఉన్నారు. ఆయన దగ్గరికి అంత అస్తామలకాచార్యని తీసుకెళ్ళారు. ఎవరిని తీసుకెళ్ళారు? తీసుకెళ్ళారా? సరే, తీసుకెళ్తే అతని పరిస్థితి ఏమిటంటే పుట్టిన నుంచి మాట్లాడడం మానేశాడు. పుట్టిన నుంచి ఆయన మాటలు ఆయన పుట్టినదే మాటలే. వాళ్ళు ఎలా నిత్యాగ్నిహోత్రులు, వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు అంటే ఏమిటి? రోజు అగ్నిహోత్రం ఉంటుంది. ఉపనయనం అయిందంటే అగ్నిహోత్రం ప్రారంభిస్తారు. వాడు చనిపోయినప్పుడు ఈ అగ్నితోనే వాడికి కట్టికి పెడితే ఆ రోజుతో వాడి అగ్నిహోత్రం సమాప్తి. అంతవరకు నిత్యం రాత్రి పగల అగ్ని ఉంటుంది అన్నమాట. తెల్లారి హోమం చేస్తాడు, ఉంటారు. ఇది వాళ్ళు అనుకోండి, ఇంత నిత్యాగ్నిహోత్రులము ఇంత కర్మలు చేస్తే ఈ మోగవాడు పుట్టాడు, ఇదేమి పాపం రా అని అనుకుంటాడు వాళ్ళు. తెలిసింది అర్థమైంది. ఇక స్కూల్కి వెళ్ళమంటే వెళ్తాడు, వచ్చేస్తాడు అంతే. వెళ్ళడం పుస్తకాలు తెచ్చిరు అంతే. ఏం చదివామంటే అండు చదువుంటాడు. పోనీ ఇంత అయిపోయిందా? పోనీ ఆ భోజనానికి నల్లమాటి పిలిస్తే కానీ రాడు. మన వల్ల పనికి పరారు, తిండికి తయారు. ఈ ఉద్యోగం ఆయనకి లేదు. సరే వాళ్ళు చింతాక్రాంతి పోనీ తిండి మేనంటే మనిషి కాదు, భోజనం చేసే మనిషి కాదు ఆయనేమో. ఇక ఏంటి ఇది ఆలోచన విచారం కుమిలిపోతున్నారు. ఇలాంటి వాడు పుట్టాడు ఏమిటని. సరే శంకరాచార్యులు ఎవరు వచ్చి చెట్టు కింద ఏదో ఆ ఊహకూర వెళ్ళినప్పుడు ఒకదే మీటింగ్ వేస్తుంటారు. ఏదో స్వామి వచ్చారు కదా ఆయన దగ్గరికి ఆయన తీసుకెళ్ళి పాదాన్ని పెడితే ఏమో ఈ పుట్టలో ఏ బాగుంటుందో అనేసి వెళ్ళారు. ఆయన నమస్కారం చేశాడు. ఇప్పుడు ఆయన అడిగాడు, త్వం కహా అన్నాడు. అది నీవెవడవు అన్నాడు. ఎవరు? అప్పుడు అంతవరకు నోరెత్తలే. ఇంచుమించు 18 ఏళ్ళు 13, 14 ఎన్నాళ్ళు అయిందో అంతవరకు ఆయన నోరెత్తలే ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చెప్తున్నాడు అవస్థాత్రయ సాక్షినోహం అంటున్నాడు. ఇంటికాడ వాళ్ళు పెట్టే పేరు వేరు. ఆయన పెట్టాడు ఏదో చంద్రయ్య ఏదో అనుకోండి, ఏదో ఒక పేరు. తర్వాత మా సంగతి అయితే ఏ పేరుంటే మనకి. ఇప్పుడు ఈయనేమన్నాడు? అవస్థాత్రయ సాక్షినోహం, జాగ్రత్త సుషుప్తులు కూడా నేను సాక్షిభూతుని అనేశాడు. ఆ తల్లిదండ్రుల మొహం తిరిగిపోయారు. ఈ మొక్కలు వాళ్ళు ఇంటే కదా ఎప్పుడే తెలియదండి. వాళ్ళు ఇప్పుడు ఇంద్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఇందులో ఉండేవాళ్ళు. ఇప్పుడు గరిటి అందులోనే ఉంటుంది, ఇందులో కూరల్లోనే. దాని రుచి దానికి తెలీదు. వీళ్ళు ఇది ఇలా చూస్తే బిక్కసిల్లిపోతారు. ఏమిట్రా ఇది? అయినా కొంచెం చదువుకున్నారు కాబట్టి అక్కడక్కడ వస్తుంటాయి కదా. హంస హంస శివోహం హంస హంస విద్మహే పరహంస ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ రుద్రంలో కూడా మనకే వస్తుంటాయి. అక్కడ ఏదో గురువుగారు చెప్పినప్పుడు నేను ముక్కలు గుర్తుంటాయి. ఏనాడేనా మనవు ఏమే. సరే ఇవి చూసేసరికి ఇలాగ వచ్చింది అనమాట. అక్కడి నుంచి వేదాంతం మొదలెట్టేశాడు ఆయన.
ఇది అనమాట. పంచేంద్రియ కాన్ రానివాడిని, మనస్సుకు నందరాని వాడిని, విరామంబు లేనివాడిని ఆయన సంవత్సరం చెప్పడం. కాబట్టి ఇంతవరకు ఇప్పుడు ఈయన పేరు ఏం చెప్పాడు? తల్లిదండ్రులు పెట్టిన పేరు గుర్తులేదా? ఈయనకి గుర్తులేదా? అది ఎందుకంటే ఏదో ఒకటి అది అథవా యోగినామే కులే భవతి దేవత, కొంత కర్మశేషం ఉంది, కర్మశేష అనుభవించాలి కాబట్టి అందుకని అలా మౌనంగా ఉండిపోయినాడు తటస్థంగా. ఇప్పుడు ఎప్పుడు అడిగాడో ఇది మాట్లాడేసరికి ఇప్పుడు పేరు ఏం చెప్పాడు? ఇది పేరు చెప్పాడు. ఇది ఎప్పుడు వచ్చింది ఈ పేరు ఆయనకి? చదువుకి వెళ్ళి రోజు నేర్చుకుంటూ వచ్చిందా? పూర్వజన్మంలో ఉన్న సంస్కారం అలా ఉండిపోయింది. ఇప్పుడు చదవకపోయినా ఆ సంస్కారం ఉంది. ఇప్పుడు మనం వేసుకున్న బీజం ఏదో కారణాంతరంలో జన్మ వచ్చినా వచ్చే జన్మలో మనకి ఈ బీజం స్టాండర్డ్ అనమాట. ఇంక కింద చదువు చదవక్కర్లే. కింద చదువు ఇప్పుడు మనం బిఏ కట్టాం, 10 సంవత్సరాలు మానేసినాం, మళ్ళీ మా ఇంటర్మీడియట్ చదవాలా? బిఏ నుంచి చెప్పుకోవాలి. అది అనమాట. ఈ సంస్కారం ఎప్పుడు పోదు. అప్పుడు అడిగా మనకు కావాల్సిన పాయింట్ ఇది అనమాట. అక్కడ ఆయన చెప్పిన విషయం యథాతథంగా ఉన్న విషయం కదా ఇది. ఆయన చెప్పాడు. ఇక చెప్పిన తర్వాత ఈయన అన్నారు, మీకు పనికి వస్తే ఉంచుకోండి, పనికి రాకపోతే పంపండి అన్నాడు. ఎవరు? ఆయన తెలుసు, శంకరాచార్య వారు. ఇక వాళ్ళు అనుకున్నారు ఈయన ఎక్కడున్నా మూగోడే, ఏమి సార్థకంలే. ఇక అందరూ మనల్ని అండమే, ఈ మూగోడు ఎంత యజ్ఞం చేసి ఈ మూగోడిని పుట్టించారు, ఇదేనే మీ యజ్ఞాలు, మీ యజ్ఞాలు ఏ దోషం ఉందో రేపు పొద్దున్న మనం తిరుగుతూనే ఉంటుంటారు, కాబట్టి ఈ పోతే ఇంట్లో పోవడం మంచిది అనుకున్నారు వాళ్ళు. పోయినాడు, ఏమైపోయాడు? బ్రహ్మవేత్త అయిపోయాడు. ఏదో కొంచెం ఉంది సంస్కారం, అయిపోయాడు. అందుకని మనము సంస్కారాన్ని లోపల స్థాపించుకుంటే అర్థమైందా? మనం చనిపోయే ముందు కోమాలోకి 2 నెలలు వెళ్ళిపోయినా మనం పరమాత్మ స్వరూపులమే. కానీ మనం మాట్లాడినందువల్ల కానీ మన దగ్గరికి వచ్చి రామరామ చెవులు చెప్పినందువల్ల కానీ నోట్లో నీరు పోసినందువల్ల మోక్షం వస్తుందని మాట మాత్రం కాదు. ఏదో ఒకట్లే నేను మోట్లో వేసేసిన అంటారు కొంతమంది. నేను వేసి ఆయన వేస్తున్న తులసి నీళ్ళు తిని మోక్షం వచ్చేసినట్టే. అబ్బా ఆ సమయంలో మీరు వేసారు ఎంత గొప్పలు, ఇదే చెప్పుకుంటారు అంతే. తర్వాత వాడి జ్ఞానమో అజ్ఞానం ఇది చెప్పుకోవడం ఒక్కడూ ఉండడు అనమాట. ఇప్పుడు చెప్పడం ఎందుకు అంటుంటే వాడు స్మరించుకున్నా స్మరించకపోయినా నిశ్చయ విజ్ఞానం కలగాలి. అది ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్. ఏమిటి? మనం శ్రవణం చేసిన తరువాత నిశ్చయ విజ్ఞానం ఎప్పుడు కలిపిందో అప్పుడేది అదే స్వరూపం. తథా ద్రష్టు స్వరూపే అవస్థ. కొంతమంది ఈ సూత్రం తీసుకొని కదలకుంటా మెదలకుంటా ఉంటే అవస్థ అనుకుంటారు. అది వేరే, అది మామూలు సాధన, ఏకాగ్ర చిత్తంకో సాధన. జ్ఞాని అన్ని పనులు చేసుకుంటాడు. కానీ ఏ పనుల్లో ఆ పనికి వచ్చినటువంటి లాభ నష్టాలకి ఆయన భిన్నుడు అనమాట. అది అజ్ఞాని లాభ నష్టాలు నేను అనుకుంటాడు. అజ్ఞాని ఏమనుకుంటాడు? లాభ నష్టాలు నేను అనుకుంటాడు. నేను అనుకోవడం ఏమిటి? ఆత్మయందు లాభ నష్టాలని ఆరోపిస్తున్నాడు. అది ఇక్కడ మన పాయింట్. అజ్ఞానమే లాభం నేను, నష్టం నేను అనుకుంటాడు. ఇక జ్ఞాని లాభ నష్టాలకి నేను అతీతుని అనుకుంటాడు. ఈ విజ్ఞానం మనకు అందించుకోవడానికి శాస్త్రం. ఇప్పుడు మనకి ఈ విజ్ఞానాన్ని అందించాలి. అందుకైతే మరి పనులు చేసుకో మనం. మరి ఇప్పుడు అనుకుంటాడండి లాభ నష్టం నాది కాదంటే వృత్తి సారూప్యం ఇతరత్ర అన్నాడు. అదేందా? వృత్తి ఇతరత్ర అంటే తాను జ్ఞాన సమాధి శీలించినప్పుడు కానీ దానికంటే భిన్నమైన వ్యవహారాల్లో ఆయన ఉంటాడు కదా. వ్యవహారాల్లో ఉన్నప్పుడు కూడా ఈయన తాను నిత్యబుద్ధి శుద్ధముక్త స్వరూపం అనుకుంటాడా అని ప్రశ్న వచ్చింది. ఇతరత్ర అంటే ఏమిటి? మన వ్యాపారం చేసుకోవాలి, వ్యవహారం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, ఎల్లప్పుడూ విచారణలో ఉంటామా మనం? ఉండం. చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ వృత్తి స్వరూపాన్ని పొందినట్టు ఉంటాడు, అంతేగాని ఎలాగంటే ఇతర ఆ స్ఫటికం పక్కన పెట్టినటువంటి ఆ పుష్పం కాంతి ఇందులో పడిందా లేదా? పడింది. పడేటప్పుడు ఏమైపోయింది? ఇది పడినట్టు అంటుకున్నట్టు ఉంటాడు, కానీ అందుకని ఆత్మజ్ఞాని అయితే ఇంకా వెళ్ళిపోయినట్టు వదిలేయండి. ఆయుష్ బాగా ప్రకృతినే భోజనాన్ని మర్చిపోయిన సంగతి ఇప్పుడు చెప్పుకోండి మనం. ఏమంటారు? ఇప్పుడు అందులో హైయెస్ట్ ఏమిటి? తాను భోజనము చేయడు, ఏమీ చేయడు, ఆ లోపల ఉండిపోయిన సంగతి కాదు ఇప్పుడు మనం చెప్పుకుండేది. ఇంకా ఆయన సంగతి ఎందుకు? ఇప్పుడు కోమలకి ఏం చేస్తాడు? ఏమేం చేస్తాడా?
ఏం చేయలేదు, మనం పెడితే తింటాడు. నాకు అన్నం అని అడుగుతాడు, ఏనాడైనా అడిగినాడా? అడగడు ఆయన. ఏంటి వినపడలే? బిల్లు అడుగుతా. అది ఉండాలి, బిల్లు అవ్వకపోతే అలాగా. ఈయన మాత్రం ఈయన అడుగుతాడు ఏంటి? ఈయనకేముంటుంది, ఈయన మాట చెప్తున్నాను. అది అయ్యా ఇప్పుడు పేషెంట్ మాత్రం నేనది అది అక్కడ ఆత్మస్థితి ఏమిటంటే, పేషెంట్ నాకు ఎంత బిల్లుని అడగలడా? కోమలో నెలలు ఉన్నాడు, ఈ నెలకి ఎంత అడగలడా? అడగలేడు. అది మనం అనుకుంటుందా? సరే, అందుకోసం ఏమి ఆ కోమా స్థితి ఎలాగో అన్నాడో ఏమి, ఈ కోమాలో పోయిన వాటి సంగతి ఇప్పుడు మన విచారణ లేదు. ఏమి అర్థమైందా? ఇప్పుడు మనం పరిపక్వాన్ని తెచ్చుకోవడానికి విచారణ, తెచ్చి ఆత్మజ్ఞానం కావడానికి విచారణ. ఆ జ్ఞానం అయిపోయిన తర్వాత అది విచారణ వేరు. అటు స్థితి ఆ స్థితి వేరు. ఇప్పుడు మనం ఏ పని వదలగలమా? వదలలేం. అయితే ఏ పని వదలకుండా ఆత్మజ్ఞానం ఉన్న విచారం లేకపోతే మనం ఎన్ని పనులు చేసినా ఇదంతా వ్యర్థమని ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉంది కాబట్టి మనకు మనసుకు వస్తూ ఉంటుంది, రుచించదు. అర్థమైందా? ఈ జిజ్ఞాస ఉన్నోడికి ఇన్ని పనులు చేస్తూ ఉండి ఈ విచారం లేకుండా ఉంటే ఇదంతా మనకి వ్యర్థం అవుతుంది. అందుకని విచారణాత్మకంగా మన పని అర్థకం కాకుండా మనం కూడా సార్థకం చేసుకున్న సాటిస్ఫైడ్ మనకు ఉండాలి వద్దా? ఉండాలి. దానికి విచారణ. దేనికయ్యే విచారణ అంటే మన తృప్తి. మనం అదే ఎవరికో విచారణ చేసుకుంటే అదేం చెప్తాం, నా కోసం విచారణ అయింది. ఎన్నాళ్ళు అయిందంటే 3 సంవత్సరాలు పెట్టి చేస్తూనే ఉన్నానండి ఈ గ్రంథం. ఎవరి కోసం? నీ కోసం 3 సంవత్సరాలు ఎందుకయ్యా, ఒకరోజు చాలదనంటే ఇంకోటి వచ్చి ఇంకోటి ఎన్ని సంవత్సరాలు వేసేసినా మన విచారణ ఇది. ఎందుకంటే ప్రకృతి మాయ కప్పుతుంటుంది. అర్థమైందా? ఏం ఆత్మ అనుకున్నది నీకంటే భిన్నం ఉంది అనుకుంటున్నావా? దానికి ఏమీ లేదు. శరీరం ఆత్మని కొన్నాళ్ళకి తీసుకొచ్చి పెడతారు. తెలిసింది అందరికీ. అందుకనే శరీరం ఆత్మ కాదు, ఆత్మే అన్నటువంటి స్థితిని మనం పొందడానికే ఇది జ్ఞానం, ఇంకొకటి జ్ఞానం కాదు. అందుకు ఈ ఆత్మీయాన్ని క్షేత్రంలో ఉండి తెలుసుకోమన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఏ చైతన్యం అయితే ఉన్నదో అది సమస్తంలో ఉన్నది అని భావన ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి? అప్పుడు అందరిలో ఇది ఉన్నది అంటే అప్పుడు భక్తి మనకి పెరుగుతుంది. అంతే. పెరగడం అంటే అందరిలోనూ మనకి ఇదే చూస్తున్నాం కాబట్టి ప్రేమ పెరుగుతుంది. అది అటు విముక్తులు అవుతాం. ఏమంటారు? అది అవి విముక్తులు అవుతాం. అందరి యందు సమమైన బుద్ధి ఉంచుటే ఏమన్నాడు? యోగం అన్నాడు. అర్థమైంది? సమత్వం యోగం వచ్చితే సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం. అంతే కదా? సమం పశ్యన్ హి సర్వత్ర ఈశ్వరం సమం పశ్యన్ హి సర్వత్ర. సమం మనం చూడాలని అనుకుంటే ఈ విచారణాత్మకమైన జ్ఞానం ఎంతవరకు పట్టలేదో అంతవరకు మనం సమానంగా చూడడం మన తరం కాదు. యోగికాడు భోగికాడు వాడు వేషం వేసుకుంటే వేసుకోవచ్చు, గడ్డాలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కాషాయం వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ సమం మాత్రం వాడు చూడలేదు. ఇప్పుడు వేషంతో మోక్షం లేదు, అంతేనా? అర్థమైందో లేదు అందరికీ? ఇప్పుడు వేషంతో మోక్షం లేదు. అది ఏమిటంటే నాటకాల్లో అక్కడ వేషం వేసి మోక్షం అక్కడ చూపెడతారు, అంతేగాని ఇక్కడ ఈ వేషాలతో కాదు. ఈ దీంతో ఇది కేవలం విచారణాత్మక జ్ఞానం ఉంటేనే వీనికి సమ్మైన బుద్ధి వస్తుంది. లేకపోతే ఆయన ఎంత హైయెస్ట్ పైన ఉన్నా విషమబుద్ధి మాత్రం పోతాడు. అసలు చెప్పడం సామాన్యమే కానీ ఆచరణకు వచ్చేసరికి కష్టం. ఏమంటారు? 2 ముక్కలతో అయిపోతే వేదాంతం ఏమీ లేదు. ఇది ఎందుకయ్యా రోజు అంటుంటే ఇక ఇసిగిపోయి ఒక ముక్క ఇంట్లో 100 సార్లు చెప్పాను అనుకోండి, ఒక అబ్బాయి వినకపోతే వినడు 1000 సార్లు చెప్పేసి వాడు అనుకోండి, ఇన్నిసార్లు అనిపించుకోండి చండాల బుద్ధి నాకెందుకని ఆనాడికి మారుతాడు 1000 సార్లకి. ఆ రోజుకి ఇగో ఇంక నీ రోజుని మీరు ఏదనుకుంటారు నేను నోరేస్తాను, ఏది చెప్తే చెప్పండి చేస్తానంటాడు. చూసి ఎందుకంటే ఇన్నిసార్లు అరిస్తే కానీ అది ఎన్నిసార్లు ఈ వేదాంత సేవనం చేస్తే కానీ మనకు అది కలగదనమాట. నేను పరమాత్మను, ఈ దేహంలో ఉండేవి ఈ ధర్మాలు నాయు కావు అని కలిగి అప్పుడు వచ్చినంత చాలిద్దు. ఎందుకు ఊరిక ఆపసోపన ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది ఏ విద్యకు వచ్చిన చాలదంటే
ఆ పక్కన ఇది వసంతనగర్ వచ్చి ఈ 20 మేడలు కడితే నేను ఒక మేడ కట్టకపోతే ఏం లాభం, నా జీవనం వ్యర్థం అంటాడు వీడు. ఏంటంటే వీడు మేడ కట్టలేదు వ్యర్థం అనుకుంటాడు వీడు. ఏమిటి అవిచారి, విచారి నేను జ్ఞానం పొందలేదు నాది వ్యర్థం అనుకుంటాడు. అది అర్థమైంది, ఇప్పుడు అందరూ తెలుస్తుంది కదా. అందుకోసము మనము జ్ఞాన విచారణ సమయము ఇస్తూనే ఉంటున్నాం. ఇలాగైనా జీవితం గడవాలి కదా. మన ఎన్ని ఇక్కడికి గంట ఉన్నా ఏమే కాలం గడుస్తుంది, లేకపోయినా కాలం గడుస్తుంది. మనకు ఒక ఆరోగ్యం బాగలే నెలలు ఒక దగ్గర ఉండిపోయాం అనుకోండి, కాలం గడవదా? జగత్ ఆగిపోద్దా? ఏం ఆగదు, ఏమంటారు, నడుస్తుంది. కానీ కాలగర్భంలో ఇక మనం సాధించుకోవాల్సింది సాధించుకునేది మనమే చూసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్, తన్ను తాను ఉద్ధరించుకోవాలి. అయితే మరి మన కర్తవ్యాన్ని మర్చిపోయి ఉద్ధరించుకోవడం కాదు. ఒక కర్తవ్యం ప్రతి వారికి ఉంటుంది. ఆ కర్తవ్యం తాను నెరవేర్చుకోవాలి. కర్తవ్యం నుంచి విముఖుడు కాకూడదు. అది మరీ తను తాను మర్చిపోయిన వైరాగ్యం వస్తే దాని సంగతి అది అప్పుడు వేరు కదా. ఏమంటారు, అది ఆ కథ వేరు. ఈ ఆ కథలు కాదు ఇప్పుడు మనం చెప్పుకుంటుంది. మనం ఎలా ఉండాలి, ప్రస్తుతం పొజిషన్లో నడుస్తూ ఉండాలి, అన్నీ చూసుకుంటూ ఉండాలి, మన జ్ఞానాన్ని మనం పొందాలి. వీడినే రాజయోగి అన్నాడు. ఏమన్నారు, రాజయోగి. అందుచేత అది చెప్పుకొచ్చారన్నమాట. ద్రష్టు స్వరూపే అవస్థానం. అందుకు మరి అయితే ఈ జ్ఞానం వల్లనే నిన్న చెప్పుకున్నామా, నిన్నేమనుకున్నా మరి ఒక్క జ్ఞానమే ప్రకాశమే ఇదన్నీ చీకటిని వివేకే ప్రకాశ భావే అనుకున్నాం కదా నిన్న. ఆ ప్రకాశ భావం ఉన్నప్పుడే తమోగుణం పోతూ ఉన్నది. అందుకు ప్రకాశ భావం వేరే విధంగా రాదు. ప్రకాశ భావం అనేది వేరే విధంగా రాదు. ప్రకాశం ఎప్పుడు వస్తుంది, విచారణ వల్లే ప్రకాశం. దీపానికి అలా వెలిగిస్తేనే ప్రకాశం వస్తుంది, కానీ దీపము అగ్గిపెట్టి అక్కడ పెట్టినన్నాళ్ళు పక్క పక్కనే ప్రకాశం దానికి రాదు. ఏమంటారు, అలాగనే మన పుస్తకాలు ఇక్కడ ఇవన్నీ పెట్టుకొని అన్నారు కూర్చున్నా ఈ ప్రకాశం రాదు. అది తీసి వెలిగిస్తే అది ప్రకాశం అవుతూ ఉంది. ఇది తీసి మనం చదివితే ప్రకాశం అవుతాం. మరి అది ప్రకాశం ఏం చేస్తుంది, అంధకారాన్ని పోగొడుతుంది. దానికి స్వభావం ఏమిటంటే ప్రకాశం అన్నటువంటిది బహినున్న అంధకారాన్ని పోగొట్టే స్వభావం. దేనికి, ప్రకాశాన్ని. అది ఇప్పుడు మన ఈ ప్రకాశము లోపట ఉన్నటువంటి అనాత్మని ఆత్మగా భావించిన అంధకారం మీద దాన్ని పోగొడుతుంది. అయితే ఇది 2 విధాలు ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రకాశం అక్కడే ఉంచితే దీన్నే పొగొడుతుంది. ఇక్కడ మన పనికి ఇంకోటి పెడితే అక్కడ పొగొడుతుంది. ఈ ప్రకాశం ఎలా పొగొడుతుందో అలాగే ముందు మన అంతఃకరణంలో మనలో ఉన్నట్టు అజ్ఞానాన్ని మనం పోగొట్టుకుంటే మనం ప్రకాశవంతులమై ఇప్పుడు మనం ఇతరులను ప్రకాశింప చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఇతరులను ప్రకాశింప చేయడానికి దీన్నే ఏమంటారంటే స్వయం తీత్వా పరాం తారయితం. దీని పేరు ఏమిటంటే తాను తరించి ఇతరుల్ని తరింప చేయండి అంటారు. ఇక ప్రకాశం అన్నటువంటిది వోల్టేజ్ని బట్టి ఎంతమందికి ఎంత దూరం వెళ్ళాలో ఉంటుంది. దాన్ని బట్టి ఎంతమందికి ఉంటుంది. ఇది కూడా ఈయన ఎంత ప్రకాశింప చేసుకుంటున్నాడో అంతమందిని ఉద్ధరించగలరు. అది అనమాట. ఈ ప్రకాశింప చేసుకోవడానికే మహాత్ములు ఏకాంత స్థలానికి వెళ్ళి అక్కడ చక్కగా చాలా కాలము అలాగ నేను ఆత్మని తెలీదా, ఆత్మ ఎందుకు ఆపడి తెలీదా. ఇప్పుడు ప్రతి వాడికి నేను ఆత్మని తెలిసిపోతే ఈ గ్రంథాలు ఎందుకు, ఇవెందుకు అవెందుకు, అయిపోయింది నేను బ్రహ్మను అంటాడు. అంతే 4 ముక్కలు నేర్చు ఆం బ్రహ్మాస్మి అయిపోయింది. ఇంతగా వేదాంతం అష్టమకి ఏమిటని అడుగుతాడు, ఆం బ్రహ్మాస్మి అయిపోయినా బ్రహ్మణ అయిపోయినా అంటాడు అంతే. కానీ బ్రహ్మ మాత్రం తొలగదు, బ్రహ్మ మాత్రం తొలగదు, బ్రహ్మణ అయిపోయినా అంటాడు. భ్రమ తొలగదు, వాళ్ళు తెలుసు. కానీ ఈ భ్రమకి కారణమైనటువంటి అజ్ఞానం లోపట ఎప్పుడూ అగ్నిని పొగ ఉన్నట్టుగానే ఈ యొక్క ఈ ఆవరణం ఉంటూనే ఉంటుంది. దానికోసం ఎట్లా చెయ్యాలి, తాత్కాలికంగా పోతే లాభం లేదు, దీని అంతు చూద్దాం
అనేసి వాళ్ళు ఏకాంతంగా కూర్చొని తపస్సు చేసేవారు. అది ఏమైందంటే వోల్టేజ్ని పెంచుకున్నారు వాళ్ళు అక్కడ అలాగన్నా, అర్థమైందా? దాన్ని లోడ్ చేసుకున్నారనమాట. ఇప్పుడు బయటకు వచ్చినారు, ఇక వస్తే మొత్తం అది. అందుకని స్వయం తీర్థ పరాన్ తారయ. అందుకు మనం ఏమిటంటే మనం సాధన అన్నటువంటిది చేసుకోవాలి. ఎంతవరకు ఇప్పుడు ఆత్మజ్ఞానం మనకు కలిగిన తర్వాత ఈ పూజలు చేయాలా వద్దా? ఆత్మజ్ఞానం కలిగిందని ఎట్లా నమ్మకం? ఒకడు వస్తాడు, వచ్చి మన ముఖాన్ని మనల్ని తిడతాడు గట్టిగా, కేంద్రించి ఒక కొమ్ము వేసేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఉండాలి. ఇది మామూలు వస్తుంది. ఇది ఈ లోపలే మనం అనుకోవడం సరిపోద్ది, కానీ ఇది బయటికి వెళ్ళిపోతే అందుకే మనకి ఒక ఉదాహరణ ఇంతమంది చెప్పుకున్నాం. మీ అందరు గుర్తుందా? ఎన్నిసార్లు చూశాడు చెప్పండి మీ అందరూ? తెలిసిన కథలే. ఎన్నిసార్లు చూశాడు? గుర్తొచ్చింది కదా? జగన్నాథ స్వామి ఆయన గంగనే నుంచి రావడం, ఉమ్మేయడం. అంటే ఇది అందరికీ తెలియదు కాబట్టి విడదీస్తాం మీకు. కొంతమంది తెలిసేటి ఉమ్మేయడం అంటున్నది మాకేం అర్థం కాదు అనుకుంటారు కొంతమంది. తెలిసిన వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు ఏకనాథ స్వామి వారికి కోపం లేదని మొత్తం ఆ లోకాలన్నీ చెప్పుకుంటున్నాయి. అయితే ఆ ఊరోళ్ళు ఏం చేశారంటే, ఇది కోపం మనం లేదేటి, మనకి ఎంతెంత కోపం అంటే కోపం ఎందుకు లేదు, దీనికి ఒక కమిటీ వేసుకుందాం. ఎందుకు ఆయన కోపం తెప్పించడానికి 9 మందిని కమిటీ బాడీ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ 9 మంది ఏమిటి అంటే ఇక ప్రయత్నాలు చేస్తున్నారనమాట, దీనికి ఎలా కోపం తెప్పించడము అన్నటువంటిది. అంతలోనికి ఒక ఆయన పెళ్లి లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఏదో సహాయం చేయండి అని. ఆవిడ వాళ్ళ అమ్మాయి కోసం, ఒక పని చేస్తావా, నీకు ఎంత పెళ్లి పడుతుంది? 1 లక్ష రూపాయలు. సరే, మేము చెప్పిన పని చేస్తే 2 లక్షలు ఇచ్చేస్తాం. అది అన్నాడు. అది ఏం చేయాలి? ఫలాని ఆయన కోపం తెప్పింది. ఇది అంత కోపం, లోకంలో కోపం తెప్పించి 5 నిమిషాల్లో 2 లక్షలు వస్తుంటే మనకి ఏం పర్వాలేదని హాయిగా వెంటనే సరే ఆయన గంగా నీళ్ళు స్నానం చేసి వస్తుంటే ఒడ్డు నిలబడ్డాడు. ఇక ఆయన వస్తూ ఉంటుంటే లాస్ట్ ఒడ్డుకు వస్తున్నప్పుడు అక్కడ నిలబడి టక్కును వస్తుండేవాడు. ఆయన నోరెత్తేవాడు కాదు, చక్కగా మళ్ళీ ఆ గంగలోకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ వచ్చేవాడు. ఇలాగ 108 సార్లు అయిపోయింది. 108వ అయిపోయాయి. అంటే ఒక జపం అని అనుకోండి, జపమాలే చేశాడు పాపం. మనము జపమాలే, ఆయన జపమాలే. అప్పుడు అన్నాడు, నా వల్ల తప్పు అయిపోయింది, క్షమించండి, దురాశకు పరుడినైపోయి ఇలా మీకు చేసినంత పాపం నాకు ఎన్ని జన్మలు తీరుతుందో మీరు నన్ను క్షమించితే కానీ ఈ పాపం పోదు అన్నాడు. ఎవరు? మీకు నేను చాలా కష్టంగా, నాకేమీ కష్టం కలిగించలే. కాబట్టి నీ దయ వల్ల గంగా పాపం, గంగలో ఒక్కసారి స్నానం చేస్తే ఎంతో పుణ్యం అనమాట. అలాంటిది నేను 108 సార్లు స్నానం చేసి ఇంత పుణ్యం నాకు ఇచ్చినావు, నీకు పాపమే లేదు పొమ్మన్నాడు. అయితే మళ్ళీ పిలిచాడు, ఈ మొక్క ముందే నాకు చెప్పలేకపోయినావా? ఏ మొక్క? వాళ్ళు ఇలా డబ్బులు ఇలా మేము కోపం తెప్పిస్తే 2 లక్షలు ఇస్తారని చెప్తే నేను మొదటే కోపం అయినాను కదా, నీకు 2 లక్షలు వచ్చింది కదా. అర్థమైంది. ఈ ముక్క ఎందుకు చెప్పలేదు అంటాడు ఆయన. ముందు నాకు చెప్పిస్తే, స్వామి ఈ విధంగా మిమ్మల్ని కోపం తెప్పిస్తే 2 లక్షలు ఇస్తామన్నారంటే నేను మొదటి రోజే నీ కోపం తీసేవాడిను, గొడవ ఎందుకు మరి పిల్లలు తప్పు చేస్తే కోపపడతారు, లోపల ఏమైనా ఉంటుంది వాళ్ళకి. అలాగే కోపడితే అంటే చూసారా, అది నేను నీ స్వార్థం కోసం కోపం తెచ్చుకుంటాను కానీ నాకు కోపం మరి ఇది రావాలి అంటే ఆయన ఎందుకు? జ్ఞాని. ఆయన ఎవడు? అది ఎందుకు అంటే ఆయన 108 సార్లు పడ్డాడు, ఒకసారి మీ పడితే ఏం తప్పు, దానివల్ల ఏం లేదులే అని ఉదాహరణకి మనకి ఇదంతా మన 108 సార్లు పడమని కాదు. అందుకని ఈ జ్ఞానితో ఆత్మ, అందుకే జ్ఞానికి నాకు భేదం లేదు అన్నాడు. అందుకు మనము ఈ విచారణ వల్ల ఏమిటి సూక్ష్మం కావాలి అంటే శరీరం సూక్ష్మం కాదు, మనకి మనస్సు సూక్ష్మం కావాలి. మనస్సే మనకి అన్నిటికీ మన విచారణ ద్వారా సూక్ష్మం దేనివల్ల అవుతుంది అంటే ధ్యానం చేస్తూ ఉంటుంటే మనసు సూక్ష్మం అవుతుంటుంది. ధ్యానం చేస్తే సూక్ష్మం అవుతుంది.
కానీ ఏమి తట్టుకునే పరిస్థితి తగిన సూక్ష్మ ధ్యానం వల్ల అవదు. అలాగైపోతే ఆయన ధ్యానం చేసి ఆయన నెత్తి మీద కొంగ రెట్టేస్తే ఆయన తట్టుకునే స్థితి వచ్చిందా? మీ అందరికి తెలిసిన కథే కదా అది. అదే మరి ఏమొచ్చింది చెప్పండి. మనం పాయింట్స్ అవుట్ చేసుకెళ్తాం అంతే. ఏమొచ్చింది? కోపం వచ్చింది. తాను ధ్యానంలో ఉండితే కోపం పోద్దని ఎక్కడ నిదర్శనానికి? ఆయన ధ్యానంలో ఉంటే కోపమా? ధ్యానము చేసినాను. మరి ఇంత చేస్తాడు విశ్వామిత్రుడు, 25 ఏళ్ళు ఆయనలో మనం చేయగలమా? కూర్చుండంటే కదలనే కదలడు, భోజనం చేయడు, ఏమీ లేడు. లేచినాడంటే అంత కోపం వచ్చిందంటే ఇంద్రుడు లేదు, చంద్రుడు లేదు. అయితే ఇప్పుడు మనకి ధ్యానానికి ఎన్ని సాధన చేసి కోపం పోగొట్టుకున్నాడా చెప్పండి? విచారణ, అది అనమాట. విచారణ ఉండాలి. ఏమంటే ఈ శరీరం కంటే నేను భిన్నుడు అన్నటువంటిది స్థిరంగా నాటికిపోవాలి. మరి విచారణ ఇంకేమిటి? విచారణ నిర్ణయాలు చేసిన ఏమిటి? ఈ శరీరం కంటే నేను భిన్నుడును అనే ముక్క నాటుకోవాలి. నాటుకుందనుకోండి, ఇవన్నీ శరీర ధర్మాలు కాబట్టి ఇప్పుడు శరీర ధర్మాలే. మరి ఇప్పుడు ఓర్చుకోవడం ఏది ఓర్చుకుంటుంది? శరీరము ఓర్చుకోవాలి. కంట్రోల్ చేయాలనే శరీరానికి లేదు, ఉందా? దాని కంట్రోల్ ఏది లేదు. లోపలి కంట్రోలింగ్ పవర్ లోపల ఉంది, కానీ శరీరానికి ఎక్కడ ఉంది? శరీరం కోరుతూనే చూసిందలా తినాలనే ఉంటుంటుంది దానికి. దాని లోపలికి ఎందుకు? ఎవరికి విచారణ శక్తి పట్టిందో వాడు దీన్ని కంట్రోల్ చేయగలడు. విచారణ శక్తి కంట్రోల్ చేయగలడా? శరీరం చూసిందల్లా కావాలండి దానికి. ఇదే ఏకేం పని ఉంది? ఎక్కడికి పడితే అక్కడ వాళ్ళే పనే. ఏమంటారు? ఈ ఇంద్రియాలకి ఏది కాబట్టి తినాలని, లేకపోతే చూడాలని, లేకపోతే త్రాగాలని, ఏదో ఒకటి తినిపోద్ది. ఈ అన్నిటికీ లోపల ఉంది. లోపల కంట్రోల్ కావాలంటే ఏం పట్టాలి? ఎందుకయ్యా మనం చేసుకుంటున్న విచారణ అంటే మనం బాగుండాలి. ఇక మనం ఎప్పుడైతే ఈ కంట్రోల్తో విచారణ ఉంటున్నామో మన దగ్గర ఉన్నవాళ్ళు కూడా కొన్నాళ్ళకి మారిపోయే అవకాశం ఉంటుంది. అది ఎందుకంటే ఒకడికి గసిరి పెట్టి చెప్తే వినడు, కానీ మెల్లగా 10 సార్లు చెప్తే పెట్టుంటాడు. ఎంత ప్రేమ! నేను ఎంత నా మీద ఎంత ప్రేమ చేయి. నేను ఆ ప్రేమ కృతజ్ఞుడు కావాలంటే 10 సార్లు చెప్పారు, 11సారి నేను విని తీరాలని వాడికే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడికి కరుగుతుంది. ఎందుకని మన దృష్టి, మన జ్ఞాన దృష్టి వాడి రోజు పడుతూ ఉందే. ఇప్పుడు ఏమవుతుంది? మామూలుగా నరదృష్టి పడితే అంటారు లేదా? మరి రాయి బదులు కదా అవుతుంది లేదా? మరి కొంతమంది అంటారు, గురువుగారు ఏంటి మరి ఇన్నాళ్ళు అయింది కానీ మీ దృష్టి మా ఇంటి పెట్టలేదు, ఒకసారి మీ దృష్టి మా ఇంటి ఉంచండి అంటారు. ఎందుకు? మన అజ్ఞాన గ్రంథి పగలడానికి అయ్యో మీ గురు దృష్టి మా ఇంటి ఉండని అంటారు. అది ఏంటి? ఉన్నాయి, లేకపోలేదు. ఎందుకు లేకపోవడం ఎట్లా మరి? రాదు. అందరికి ఆయన సాధ్యం ఉంది, తర్వాత అది మళ్ళీ ఇప్పుడు అయితే ఇప్పుడు మనకి ఏమిటి అంటే ఈ విచారణ అనేది అవసరం. అర్థమైంది కదా? ఇప్పుడు విచారణ ఎందుకు అంటే మనము మారడానికి ముందు ఉండాలి. తర్వాత మనకు మన కర్తవ్యం, మన సంకల్పం. మన హృదయంలో సంకల్పం ఉంటుంది. పెద్దవాళ్ళు ఆశయాలు ఎందుకు నెరవేరుతున్నాయంటే వాళ్ళు చక్కగా ఓర్పు, నేర్పు, తపస్సు సంపాదించుకున్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ప్రవచనాలు చెప్పడమే కానీ 199 మంది. అర్థమైందే? ఇది తక్కువ. కేవలం ప్రవచనం ఏం చేస్తుంది అంటే అది ప్రవచన సుధా పోతుంది, కానీ ధ్యానం చేసినప్పుడు ధ్యానం వాడికి కోపం పోదు, ప్రవచనం చెప్పినప్పుడు వాడికి కోపం పోదు. ఎందుకు అంటే ఈ రెండు ప్రవచనము ద్వారా ముందు తనలోకి వెళ్ళి భేదించాలి. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ ఉన్నారు, ఆధ్యాత్మికమే బోధిస్తారు. లెక్చరర్స్ కాలేజ్ లేరా? వాళ్ళకన్నా ఎక్కువ పంక్తి విడదీయాలంటే ఇంక మనం పంక్తి విడదీయడానికి అటు ఇటు అయిపోతాం. వాటి పంక్తి కరెక్ట్గా సమాధానం చెప్తుంటారు, మనకు అండర్స్టాండింగ్ అంటే అయిపోతుంటుంది. కోపం పోయిందా? పోవాలి, అంత అయితే చాలు. రేపటి ఇది పాఠం చెప్పను పో అంటాడు. చెప్పింది వేదాంతమే, బ్రహ్మసూత్రాలే, ఉపనిషత్తులే.
దెబ్బకి అందరు గొప్ప చెప్పారు మన అడగరు ఏంటి మనం అలాగే అదేదని కూడా కోచలాగా అడుగుతూనే ఉంటాడు. అంటే ఏమిటంటే అక్కడ మనకు కనిపెట్టేది ఏంటి, కోపం అన్నటువంటిది కేవలం వేదాంత చెప్పినా పోదు, అది లోన దిగినప్పుడే పోతుంది. ఏది సామాన్య కోపం లేకపోతే పనివాడు ఉన్నాడు, వాడు పని చేయడు, కోపపడకుండా శాంతం ఉంటావుద్దా, అది కాదు, అది కోపపడాలి. అవసరమైతే 2 వేయాలి, లేకపోతే కోపపడాలి, ఏదో ఒకటి చేయిస్తేనే బాగుపడతారు, పని అవుతాయి. పిల్లలు ఉన్నారు, చెప్పిన మాట వినరు, మనవాడితో 2 చేస్తారు, మనం ఊరుకుంటే ఏమవుద్ది, పాపం మంది శిక్షించారు మనం. అదే మనకి మనం ఆయన శిక్షించామని ధర్మరాజు ఏం రాసుకోడు బయలు రూల్స్లో, ఏమి నీకు రేపు రా నీ పని పడతాను అండు, శిక్షించకపోతేనే పని పడతాను, నీకు కర్తవ్యం చేయలేదు కాబట్టి నీకు శిక్షిస్తాను అంటాడు. అక్కడ అవి కోపాలు కావు. మీకు అర్థమైంది, కోపం అంటే ఇప్పుడు అందరికీ ఏమిటి, కోపం వద్దన్నారు కాబట్టి రేపటి నుంచి పని వాళ్ళకి ఏమనుకుంటా వాళ్ళని ఏమనుకుంటా అంతా ఉంటే గోయిందా. మళ్ళీ ఇది కాదు కోపం, ఏది రాగద్వేషయుక్తమై ఏది స్వార్థ బుద్ధితో ఉంటుందో అది ఇప్పుడు మనకి పోవాలి. ఏమిటి అది పోవాలి. అందుకని ఇప్పుడు మనకి ఆత్మతత్వం అన్నటువంటిది ఐక్యము కుదరాలి అంటే అంతఃకరణ ఉన్న భావాలను మనం చేంజ్ చేసుకోవాలి. ఆ భావాలు ఆత్మకి అనుకూలమా ప్రతికూలమని ముందు తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు భావాలు లేకుండా ఉండవు కదా, అనుకూలమా ప్రతికూలమా, అనుకూలమని తీసేసి ప్రతికూలము అనుకూలాన్ని ప్రతికూలంగా చేస్తుంది అవిద్య. ఏవి ఆత్మానుకూలమైన భావాలు ఉన్నాయో ఈ మనకు అజ్ఞానం ఉండేటప్పుడు అవి ప్రతికూలంగా భావించుకుంటుంది. ఏది ఆత్మకి విరుద్ధమైన భావాలు మనకు ఉన్నాయో వీటిని అనుకూలంగా పలికిస్తాయి. ఈ అనుకూలం వచ్చినప్పుడు మన భావాలని ఈ భావాలు ఆత్మధర్మాలే కానీ నావి కాదు అని జ్ఞానం కలుగుతారు. ఇది ఇక్కడ అధ్యాస. ఇదేనమాట. ఆ భావాలు కలిగినప్పుడు ఆత్మ సంసారి కాదు సంసారి అని తెలుస్తాడు ఎవరు, పూర్వపక్షి. కాబట్టి ఆయన భావాలకు అతీతము అన్నటువంటి జ్ఞానం విచారణ. అది ఇప్పుడు సద్భావాలకి ఆత్మ అతీతమే, అసద్భావాలకి ఆత్మ అతీతం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ సద్భావాలు ఉంటేకి ఆత్మ అతీతమే. సద్భావం దేనికి అంటే మానవుడికి తెలుసుకోవడానికి సద్భావం. ఇప్పుడు సద్భావం అంటే మానవ కర్తవ్యం. ఇప్పుడు సద్భావం దేనికి చెప్పండి, రెండుకి అతీతం కదా ఆత్మ. సద్భావం మనం పొందిపోయామని ఆత్మ ఏం పొంగిపోదు, దుర్భావం ఉందని ఆత్మ పొంగిపోదు. ఏమంటారు, ఆ దుర్భావం ఉన్నోడి దగ్గర ఆత్మ ఉంటుంది, సద్భావం ఉన్నోడి దగ్గర ఆత్మ ఉంటుంది. అయితే మానవ కర్తవ్యం ఏమిటి, అది కదా దుర్భావమా సద్భావమా, ఇది మనకి విచారణ. ఇప్పుడు ఆ కర్తవ్యత అన్నటువంటిది అది లోక సంబంధమైన కర్తవ్యత ఉంది, స్వాత్మనిష్టమైన కర్తవ్యత ఉంది. ఇప్పుడు లోక సంబంధమైన కర్తవ్యం మనం పాలించాలి, లోకానికి ఉండాలి, చేసుకోవాలి, తన కర్తవ్యం కావాలి. ఈ రెండిని డివైడ్ చేసి ఇప్పుడు మనం లోక సంబంధమైన కర్తవ్యతలోని మునిగి ఆత్మ సంబంధమైన కర్తవ్యత అనుకోవడమే ప్రమాదం. ఏమంటారు, నేను చేసిందల్లా పరమాత్మ సంబంధమే నాకేమీ లేదంటాడు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు జ్ఞానే అజ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానముతో పరమాత్మ సంబంధం అంటే ముక్తి, అజ్ఞానంతో బయటికి నాకేమీ లేదండి అంతా దేవుడికేనండి అంటాడు. అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము నాకే రాని. విచారంలో మాత్రం అనిత్యాని శరీరాన్ని అంటాడు, లోపల మాత్రం అందరి సొమ్ము. అందుకని ఇది కాదయ్యా. అందుకు అనాత్మయందు ఆత్మబుద్ధి ఏమన్నాడు, అవిద్య. అతస్మిన్ తద్బుద్ధి అధ్యాస. ఇది అందుకు ఇది పోవాలంటే శాస్త్రము ఆవశ్యకమా లేదా, అదే అనమాట. ఆవశ్యకం నిన్నటి నుంచి వచ్చింది అదే. ఆయన శాస్త్రం ఆవశ్యకం లేదని కదా నిన్న పట్టుకున్నారు. ఇప్పుడు శాస్త్రం ఆవశ్యకమా అనావశ్యకమా అంటే ఆవశ్యకం. ఎవరికి ఆవశ్యకము, మనలో ఉన్నది మనం తెలియదు పోగొట్టుకోవడం. ఏది ఉందో ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అనాత్మను ఆత్మగా భావించి నిశ్చయం చేసేసుకున్నాం.
శరీరాన్ని ఆత్మగా నిత్యం తెలుసుకో. ఇది మోక్షానికి కారణమా? కాదు. ఇప్పుడు శాస్త్రము అన్నటువంటిది ఉంటే ఏ శాస్త్రం ఉండాలి? శాస్త్రం 2 రకాలు. ఇప్పుడు వేదం ఏది ప్రతిపాదించిందో అటువంటి ఆత్మ సంబంధమైన శాస్త్రమే మనకి ప్రమాణం. అదే మనకి ప్రమాణం. అందుచేత ఇంతవరకు కూడా శాస్త్రం అనేది ప్రమాణం అని మనం చెప్పుకున్నాం. అర్థమైందా? అది సరే. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం ఇంతవరకును? అనాత్మ ధర్మాలు బుద్ధివే కానీ ఆత్మవి కాదు. ఆత్మవి కావు. కాబట్టి ఈ ఆత్మ సాన్నిధ్య మాత్రము చేత బుద్ధి సాన్నిధ్య మాత్రం చేత సన్నిధిలో ఉన్న వాని మీద మనం ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఆరోపిత జ్ఞానం. ఆ ఆరోపితం అన్నటువంటి ఇది అనర్థానికి కారణం. ఆరోపితం ఇప్పుడు కూడా అనర్థానికి కారణం. అందుకని ఆరోపితమా అనారోపితమా అని తెలుసుకోవడానికి శాస్త్ర విచారణ అవసరం. అందుచేతయా నచ శాస్త్రానర్థిక్యం. ఇందులో 2 పంక్తులు వెళ్దాం. నచ శాస్త్ర అనర్థక్యం. నువ్వు శాస్త్రము ఏమి అనర్థక్యం అని అన్నావు కదా. ఏమి శాస్త్రం ఎప్పుడు అనర్థక్యం కాదు. యథా ప్రసిద్ధ అవిద్వత్ పురుష విషయత్వశాస్త్రస్య. ప్రసిద్ధం అవిద్వత్ అంటే విద్వాంసుని కానివానికి శాస్త్రం అన్నటువంటిది ఏమిటి? పరిశుద్ధం. అంతే కదా. లోకంలో కూడా అంతే కదా. ఇప్పుడు తెలుసుకున్న వాడికి తెలిసిపోయింది శాస్త్రము. మరి ఆ విషయం తెలుసుకోవాలంటే శాస్త్రం అంటే ఎలా తెలుసుకుంటే? స్కూల్లో దేనికోసం మనకి ఏమంటారు? తెలుసుకోవడానికి ఉండాలి కదా. తెలుసుకున్న వాడికి అవసరం లేదు, కానీ తెలియని వాడికో శాస్త్రం ఉండాలి. అందుకు అది చెప్తున్నారు. యథా ప్రసిద్ధ అవిద్వత్ పురుష విషయత్వాత్ శాస్త్రస్య అవిదిశాం హి ఫలహేత్వో అనాత్మనో ఆత్మదేశనం. కాబట్టి అవిదుషాం అంటే ఎవరికి? విద్వత్తు లేనివాడికి, అంటే జ్ఞానము లేనివాడికి, విచారణ లేనివాడికి, అటువంటి వాడికి చెప్పారు. ఫలహేత్వో అనాత్మన ఆత్మదర్శనం. అవిద్వానికి ఏముంటుంది? విచారణ అవసరం. వాడికి విచారణ లేదు. లేని వాడికి ఏముంటుంది? అనాత్మయందు ఆత్మబుద్ధి కలుగుతూ ఉన్నది. నా విదుషాం తెలుసుకున్న వాడికి ఎప్పుడూ కూడా అనాత్మయందు ఆత్మబుద్ధి ఉండదు. అది తేల్చాడు. విదుషాంకి ఫలహేతుభ్యాం ఆత్మనో అన్యత్వదర్శినే సతి తయో అహం ఇది ఆత్మదర్శన అనుపత్తే. కాబట్టి ఫలహేతువులు ఎలాగంటే ఆత్మన అన్యత్వదర్శినే సతి, ఆత్మనే అంటే అనాత్మయందు ఆత్మదర్శనము చేసుకున్న వాడికి ఇక వాడికి ఏముంటుందంటే అహమితి ఆత్మదర్శన అనుపపత్తే. ఇప్పుడు ఏమంటాడు ప్రతివాడు కూడా? ఇప్పుడు కర్మ ఫలం ఉంది, ఆ ఫలాన్ని నేను అంటాడు. ఎవరు? ఇది అనమాట. ఫలము తంది కాదు, తాను మొక్కిస్తున్నాడు అనమాట ఇక్కడ. కాబట్టి నహి అత్యంత మూఢ ఉన్మత్తాజరపి జలాగ్నియో ఛాయాప్రకాశో ఏకత్మతాం నా పశ్చిమ. చూసారా? మళ్ళీ చెప్తున్నాడు. అయ్యా మరీ మూఢుడు, ఏవి తెలియని మూఢుడు. అతడు కూడా ఇప్పుడు జలం ఉంది, అగ్ని ఉంది. ఈ రెండింటిని అతడు ఎప్పుడైనా సమానంగా చూస్తాడా? సమానం అంటాడా? అగ్ని జలం అని సమానం అన్నాడు. ఏది ఇస్తున్నాడు? ఇంకొక ఉదాహరణ, ఛాయాప్రకాశం. ఈ రెండు సమంటాడా? సమానం. మూఢుడు కూడా అగ్ని జలము సమానం అనడు. సమానం అంటే ఏం చేయాలి? ఆయనకి అగ్ని జలంలో చేయబెట్టినట్టు అగ్నిని కూడా పట్టుకో. మూఢుడు కూడా ఈ రెండుకి సమానం అనడు అనడు. ఇంకా ఏం చెప్పారు? రెండవది, ఛాయాప్రకాశం సమానం అంటాడా? అనడు. రెండు సమానం అంటాడా?
మరి ప్రకాశం ఛాయ సమానం అంటే ఛాయలోకి వెళ్ళి చదువుకోవచ్చు కదా. ఛాయలోకి వెళ్ళి చదువుకో అవుతుందా? మూడుడే ఏమి ఈ రెండింటికి వేరు చేస్తే ఇంకా వివేకి రెండింటిని కలుపుతారు అనుకోవటమా అది చెప్తుంటా. అది అందుచేత ఇది కిం ఉత వివేకి. ఇంక వివేకి విషయం చెప్పాలా? మూడుడే ఈ రెండుకి భేదాన్ని గమనిస్తూ ఉన్నాడు. వివేక్ గమనించుకుంటూ ఉంటాడా? ఉన్నాడు. తస్మాత్ నా విధి ప్రతిషేధ శాస్త్రం తావత్ ఫలహేతుభ్యాం ఆత్మనః అన్యత్వ దర్శనో భవతి. కాబట్టి అయా ఈ విధి శాస్త్రము ఉంది, ఏమి ప్రతిషేధ శాస్త్రము. ఈ విధి శాస్త్రము ప్రతిషేధ శాస్త్రము ఎవరికి? ఏమి ఆత్మకి వేరేగా ఎవడైతే దర్శనం చేస్తూ ఉంటుంటాడో వాడు ఏది తెలుసుకుంటే ఏమి విధో, ఏది విడిచిపెడితే ఏమి ప్రతిషేధమో, ఈ రెండింటి కోసం వాడికి శాస్త్రం అవసరం. అది చెప్తున్నారు. ఈ విధంగా అది అంతకుముందు ఒక 2 ముక్కలు ఉన్నాయి. అది ఒకటే. ఏమంటే అంతకుముందుది కించ బంధముక్త అవస్థయో పౌర్యాపర్య నిరూపణాయాం బంధావస్థ పూర్వం ప్రకల్ప్య అనాదిషు అత్యంతవతీ చ తచ్చ ప్రమాణం విరుద్ధం తథా మోక్షావస్థ ఆదిమతి అనంతాచ ప్రమాణ విరుద్ధేవ అభ్యుగమ్యతే. ఇప్పుడు ఇంత ముందు బంధమోక్షాలు అన్నటువంటివి ద్వైతంలో ఉన్నాయి. ఏమి బంధమోక్షాలు కాబట్టి ఆ బంధమోక్షాలకి వివరణ వచ్చింది లాస్ట్లో మళ్ళీ వచ్చి దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు. అది క్రమమా? బంధానికి మోక్షానికి క్రమంగా తీసుకుంటావా? బంధమోక్షాలు ఒకేసారి ఉన్నాయంటావా అంటారు. బంధమోక్షాలు ఒకసారి ఉంటాయి ఎవరికైనా? కట్లు కట్టడము ఎప్పడం ఒకసారే. కట్టినప్పుడు కట్టిందంటారు, ఇప్పినప్పుడు ఇప్పింది అంటారు. కాబట్టి అందువల్ల బంధావస్థ పూర్వం ఏది క్రమంలో బంధము ముక్తి అన్నప్పుడు ముందేది ఉంది సరే. ఇప్పుడు ఈ బంధానికి ఒక సిద్ధాంతం ఉంది. అది ఎలాంటిదంటే అనాదిమత్తు అంతవతి. బంధం ఎలాంటిది? అనాది. రెండు ఎలా ఉంది? అంతం. అంతం అంటే బంధానికి ఎప్పుడు విడుదల ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఏమి అనాది అయిందో, ఏదైతే అంతం ఉన్నదో అది ఏమైంది? పరమాత్మ అనాదికి ఉంటుంది కానీ ఏమి అంతం దానికి తచ్చ ప్రమాణ విరుద్ధం. దాన్ని తీసుకుంటే ఈ ప్రమాణం ఏమైంది? విరుద్ధమైంది. తథా ఇక మోక్షావస్థ అంటావా? మోక్షావస్థ ఆదిమత్తు ఏమి అనంతాచ ప్రమాణ విరుద్ధే అభ్యుపగమ్యతే. దీనికి ఇది ఒప్పుకున్నాడు ఉందని. ఇక దానికి ఏముంటుంది? ఆదిమత్. దానికి ఆది లేదు. దానికి మోక్షావస్థ అది లేదు. ఈ ప్రకారంగా ప్రమాణం ఒకదానికి విరుద్ధం అంగీకరించింది. కాబట్టి నచ అవస్థాంతరం గచ్చత నిత్యత్వం ఉపయాయుతం శక్యం. ఒకవేళ దానికి దీనికి అవస్థాంతరాన్ని తీసుకుంటే అప్పుడు ఏమైంది? దానికి నిత్యత్వం అనేది ఏమి స్థాపించడానికి వీలు పడదు. ముందు బంధాన్ని తరువాత ఏమి ముక్తిని తీసుకుంటే రెండిట్లో నిత్యత్వ సిద్ధి లేదు. అందుచేత నిత్యత్వ దోష పరిహారాయ చేశాడు. ఏదైతే ఈ నిత్యత్వ దోషం దాన్ని పరిహరించడానికి బంధముక్తావస్థ భేదో న కల్ప్యతే దానికి. అందుచేత అతః ద్వైతినమపి శాస్త్ర ఆనర్ధక్యాది దోష అపరిహార్య. అది అయ్యా నా దాంట్లో నువ్వు శాస్త్రం అక్కర్లేదు అన్నావు. ఇప్పుడు నీకు వచ్చినటువంటి సంకటం చూస్తే శాస్త్రం లేకుండా నీ పనే కాదు. అందుచేత సర్వేషాం మతానం, మన ఇద్దరి మధ్య కాదు ఎన్ని మతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా శాస్త్ర అనర్ధక్యమైన మాటే అనలేదు. ఎందుకంటే ప్రతి వాడికి విరోధం వస్తుంది అక్కడ. అందుచేత ఈ విధంగా ఈ రెండింటికి పరిహారం ఏమి సమానముగా ప్రాప్తిస్తుంది నీకు నాకును. అందుకే ఇది పరిహరించడానికి నెలవి కాదు. అందుచేత ఉభయులు పరిహరింపదగు. అందుచేత ఇప్పుడు మనకి ఏమిటి? ఈ శాస్త్రం అన్నటువంటిది అవసరం అక్కడ. ఎందుకంటే శాస్త్రాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఖండిస్తే శాస్త్రం లేకపోతే ఏమిటి అవ్వదు. శాస్త్రం అనేది ఏమిటి? మానవుడికి కన్ను వంటిది.
అది శాస్త్రశాస్త్రది నేత్రం వంటిది అనమాట. నేత్రం లేకపోతే ఏమవుద్ది? అంధకారం. అందుకే శాస్త్రం తెలుసు. అయితే ఆ శాస్త్రాన్నే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనం చక్కగా తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడి నుంచి ఏం చేస్తారు? ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చుకొని ఒక్కొక్కటి ఇచ్చుకొని దాన్ని అలాగా పుచ్చుతారు. ఇక లాస్ట్కి ఏం చేస్తారు మరి మనకి ఇక్కడ అంటే, ఇప్పుడు ఈ జ్ఞాతని తీసుకొని వస్తున్నారా? ఈ జ్ఞాతృత్వం అనేది ఆత్మయందు లేదు. అది అర్థమైంది కదా అందరికీ. జ్ఞాతృత్వ ధర్మం ఏదైతే ఉన్నదో అది మాత్రం ఆత్మయందు లేదు. అది తెలుస్తారు. ఎందుకు లేదు అంటే మొట్టమొదటి మీకు ఉదాహరణ నుంచి చెప్పిన ఎక్కడ ఇది మనకి దాని సమీపంలోనే ఇదేం సమీపంలో అది ఇప్పుడు ఏమిటిది? క్షేత్రజ్ఞునికి గల క్షేత్రం జ్ఞాతృత్వ దోషమే. జ్ఞాతృత్వమే దోషమా? క్షేత్రజ్ఞునికి ఏదైతే మనకి క్షేత్రజ్ఞునికి గల క్షేత్రధర్మం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడు ఎవరు? లోపల ఉండేవారు. బయట ఏముంది? క్షేత్రం ఉంది. అయితే ఇది ఏమిటి? జ్ఞాతృత్వ దోషమా అని ఒక ప్రశ్న. లేక దోషయుక్త క్షేత్ర జ్ఞాతృత్వమే ఆత్మ దోషమైనదవా? దోషయుక్తంతో కూడినటువంటి ఏ క్షేత్రమైతే ఉన్నదో ఈ క్షేత్రమే ఏ జ్ఞాతృధర్మం అంటావా? లాస్ట్ తెలుస్తున్నాడనమాట. అంటే అప్పుడు చెప్పాడు, నువ్వు ఏదైతే అన్నావో అది జ్ఞానక్రియ కర్తృత్వ రూపమా లేక జ్ఞానస్వరూపమా అని ఈ విధంగా ఇప్పుడు పూర్వపక్షికి సిద్ధాంతి 4 భేదాలతో చేశాడు. అందుచేతయ్యా ఆత్మకి ఎప్పుడు కూడా జ్ఞానక్రియా కర్తృత్వము ఏమి అంగీకరింపలేదు కాబట్టి ఇది తత్ప్రయత్నమైన దోషం ఆత్మకేనాడు సంభవింపదు. అది ఇట్లా ఏం చేశాడు? ప్రథమ పక్షాన్ని నిరాకరణ చేసేసాడు. ఇప్పుడు జ్ఞాతృత్వం అన్నటువంటి జ్ఞానస్వరూపమే అంటావా? జ్ఞాతృత్వం అన్నటువంటిది అయ్యా జ్ఞానస్వరూపమే అంటావా? ఒకవేళ అలాగంటే ఇప్పుడు అయిపోయింది. ఇంకో దాన్ని తీసుకెళ్ళి జ్ఞానం అనేది పరమాత్మ స్వరూపమే కాబట్టి పరమాత్మ జ్ఞాతృత్వం తేలించడం చూస్తే కాబట్టి జ్ఞాతృత్వము జ్ఞానస్వరూపం అంటే అది ద్వితీయ పక్షం కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి అగ్ని ఉంది. అగ్ని యొక్క ధర్మం ఏమిటి? వేడి. ఏమి అగ్ని తన ధర్మాన్ని వీడి ఏనాడు ఉండదు. అగ్ని తన ధర్మాన్ని వీడి ఉండదు. సిద్ధాంతంలో మొట్టమొదటి చెప్పాడు ఆత్మ యొక్క ధర్మము అవికారి. అయితే ఈ అగ్ని ఇప్పుడు జలధర్మం ఏమిటి? చల్లని. దానికి చల్లని ధర్మం ఎప్పుడు వేడదు. అయితే వేడదంటే అది వేడి చేసినప్పుడు ఏమవుతుంది? వేడవుతుంది. వేడవుతుంది. వేడి చేసి వేడవుతుంది. ఇప్పుడు ఇక ఏ వేడైతే ఉందో జ్ఞాతృ ఏదైతుందో అది మనం ఈ జలమునందు ఆరోపించామనుకోండి. ఏమి ఉష్ణత్వ ధర్మం అన్నటువంటిది జలమునందు మనం ఆరోపిస్తే ఇది ఎంతకాలం ఉంటుంది? ఆ ఉష్ణం 1 గంట 2 గంటలో పొయ్యి మీద కింద ఉంటుంది. తర్వాత స్వభావం ఏమవుతుంది? ఆరోపణని చెప్తూ ఉన్నావు. ఏమి ఏదైతే ఈ యొక్క దానిలోపల చిదాభాసుని యందు ఏమి ఉన్నటువంటి ఏదైతే మనకి బుద్ధి ధర్మాలు ఉన్నాయో ఇవి నీవు ఆరోపించి దాని ఎందు అంటున్నావు, కానీ వాస్తవంగా దాని ఎందు లేవు. ఎందుకంటే వాస్తవంగా లేదు. విచారిస్తే జలము వేడిగా ఉన్నది అంటాడు ఒకడు వచ్చే, విచారణ లేక అది ఇంకొక దానివల్ల వేడైంది, అది మళ్ళీ చల్లదానం అయిపోతుంటాయి. అందుచేత ఈ విధంగా ఏమి పరమాత్మ దాని ఎందు ఏవి లేవని సిద్ధాంతాన్ని చేస్తాడు. అటువంటి పరమాత్మ స్వరూపమే ఎవరు? మనం. అది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా అంతంలో మనం ఏమిటి ఇప్పుడు ఏది నేనని వ్యవహరిస్తూ ఉన్నాము, ఏది నేను వ్యవహరిస్తున్నాము, వ్యవహారం అంతా మనము ఆత్మ విషయమే వ్యవహరిస్తున్నాము. కర్త ఎవరు? ప్రతిదానికి నేను. మనం వదిలేసి సాయంకాలం చేసే పనులన్నీ కర్త ఎవరు? నేను. అంతే కదా. నేను ఇక మనం ఉన్నటువంటి ఇందులో సూక్ష్మం ఏమిటి? ఈ నేను ఆ చేసినటువంటి కర్మలకు కానీ కర్మఫలాలకు కానీ సంబంధము లేనివాడనని దృష్టి. బాసింతే. ఇక్కడ బంధం మోక్షం రెండే కదా మనకి. బంధమోక్షాలు అనేవి 2. ఏ బంధం? ఇప్పుడు నేను లేకుండా వ్యవహారం జరగదు.
దొరుకుతుంది ఎవరికైనా? అది దొరుకుతుంది. ఈ నేను బయటికి పోయాడు అనుకోండి, ఏ వ్యవహారం దొరుకుతుంది? ఏదీ లేడు. నేను అనేవాడు బయటికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎవడు నేను అంటాడు? ఇప్పుడు అనేవాడే లేడు. ఇంకా నేను అంటాడా? నేను ఇస్తున్నాను తీసుకో అనగలడా? సరే అతడు అంటాడు నేను ఇస్తున్నా నువ్వు తీసుకో అంటాడు. నువ్వు అన్నవాడు ఎవడు? వెళ్ళిపోయాడు బయటికి. అందుకని ఈ నేను అన్నటువంటి వాడే ఆత్మ. మనం నిత్యము తెల్లాలేసి ఏ పని అయితే చేస్తూ ఉన్నామో, నేను చేస్తున్నాను, నేను కూర్చుంటున్నాను, నేను ఉంటున్నాను, నేను తింటున్నాను అంటున్నాం కదా, ఈ నేను ఆత్మ కంటే భిన్నుడు కాదు. ఇదే ఆత్మ. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటిది ఏమిటంటే వ్యవహారంలో నేను చేస్తున్నాను, నేను ఉంటున్నాను, నేను తింటున్నాను అనుకోవాలి. ఏమి వ్యవహారంలో ఏమి ఇదంతా అనుకోవాలి. ఏమనుకోవాలి? నేను చేస్తున్నాను, నేను ఉంటున్నాను, నేను తింటున్నానని అనుకోవాలి. వ్యవహారంలో అనాలి. వ్యవహారంలో అనకపోతే పనులు అవుతాయి చెప్పండి. అలా అంటూ ఉంటుంటే జ్ఞాని దృష్టి ఏముంటుంది మన మీద? ఏముంటుంది చెప్పండి? ఒకడు అంటున్నాడు నేను కూర్చుంటానని, అక్కడ ఒక విశేషమైన జ్ఞాని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? నేను కాని దాని ఎందు ఈయన నేనని ఆరోపిస్తూ ఉన్నాడు, ఈయన అజ్ఞానే కానీ జ్ఞాని కాడు అనుకుంటాడు. ఇప్పుడు మన ప్రాక్టికల్ రావాలి కదా, ఇక ఎంతసేపు అంతే ఉంటుంది సంగత దాని ఏమి ఇక. కాబట్టి ఇప్పుడు అనుకుంటాడు. ఎవరు అనుకుంటాడు? జ్ఞాని. సరే ఇప్పుడు వ్యవహారం ఈయన కొంత కదా. ఈ వ్యవహారం లేననుకోకపోతే ఏ పని అవుతుంది చెప్పండి? ఇప్పుడు మనం లేనుకుండా అవుతుంది. నేను ఇస్తానని చెప్తాడు, ఇచ్చేవాడు నేనా? కాదు. వ్యవహారం నడవద్దా? నడవాలి. వ్యవహారం నడవాలి. నేను ఇస్తానని చెప్పాలి, నేను పుచ్చుకుంటానని చెప్పాలి, నేను తింటున్నాను చెప్పాలి, నేను వెళ్తున్నాను చెప్పాలి, నేను కూర్చుని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళామంటే ఏమనుకుంటుంటే నేను ఒకవేళ వెళ్ళానంటే నేను వెళ్ళను కదా, వెళ్ళానంటే మరి తప్పేమో అని అలా కూర్చుంటే అవుతాయి. వ్యవహారం నడుస్తుంది. ఇది సరిపోయింది. ఇప్పుడు వేదాంతం ఇది వాళ్ళ వేదాంతం విని ఈయన మర్చిపోయినట్టు ఉంది. ఇన్నాళ్ళు కొంచెం చెప్పిన పనులు చేసేవాడు, బాగా ఉండేవాడు. ఈ మధ్యన అక్కడికి వెళ్ళి అదేదో విని మొత్తమే పోయిందండి, మొత్తం పోయిందండి. మన పిచ్చి వాళ్ళకి ఎందుకు కడతాడు? అందుకని వ్యవహారంలో మనం బాగా చెయ్యాలి. నేను లేనిది పని నడలే అనాలి, తప్పేముంది? కాబట్టి మనకు లోపల ఏమిటంటే మనం ఇది నేను లేనిది నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు ఎవడంటాడు? జ్ఞానం కలిగిన వాడు. ఈ విచారణ వల్ల జ్ఞానం కలిగిన వాడు అన్నీ చేయిస్తాడు, నాకేమీ సంబంధం లేదు. ఆయనకి సంబంధం లేని ఎప్పుడు మనకు అర్థమవుతుంది? వాడికి ఒక లాభం వచ్చినా ఆయన మనసు వికారం లేకుండా ఉంటుంది, ఆయనకి నష్టం వచ్చినా వికారంలాగా ఉంటుంది. అప్పుడు ఆయనకి ఏమిటంటే నాకు సంబంధం లేదన్నమాట సార్థం అవుతుంది. ఎందుకు ఎవరు చెప్పారు ఈ మొక్క? శ్రీకృష్ణుడు చెప్పాడు. దుఃఖేశ్వర ద్విఘ్న మనః సుఖేష్ విగత స్పృహ వేతరాగ భయక్రోధ స్థితధీర్ ముని ఉచ్యతే. అది ఈ స్థితి మనకేమిటంటే ఇప్పుడు చెయ్యగా 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 లోపల మనకి ఈ భావం రావాలి. ఈ భావమే వచ్చిందంటే అప్పుడు ఏమైపోయిందంటే బుద్ధి ధర్మాలని ఏవో మనకు తెలిసిపోయినాయి, ఆత్మధర్మాలు ఏమో తెలిసిపోయినాయి. రెండింటికి పరస్పర అధ్యాస మన దృష్టిలో లేదు. ఈ పరస్పర అధ్యాస అన్నటువంటిదే అజ్ఞానము. అది దేని ధర్మాలు దానిని కేటాయించడమే జ్ఞానం. అది ఇక్కడ ఏ పనులు మానమని కానీ అని కాదు, వదిలిమని చెప్పలేదు. ఎక్కడ ఏ శాస్త్రం వదిలిమని అది చెప్తాడు? ఇది భగవంతుడు ఈ పని నీకు చేయాలని నియోగ పెడితే నువ్వన్నీ వదిలితేనే నీకు మోక్షం వస్తుంది అని చెప్పి వీడి అజ్ఞానం అనమాట. అంటే వాడి ప్రారంధాన్ని వీడి తీయగలడా అంట. అది సుఖం కానీ కష్టం కానీ అది అనుభవించాలి. అనుభవించండి పని కదా. అనుభవిస్తూ నేను ఈ అనుభవానికి భిన్నుడును అన్నటువంటి జ్ఞానాన్ని తెచ్చుకోమన్నాడు. కానీ అయితే అనుభవం ఏమిటంటే శాస్త్ర నిషిద్ధ అనుభవాన్ని వదులుకోవాలి. అది అక్కడ మనకు కావాల్సింది. ఇప్పుడు మనకి శాస్త్ర విహితమైనటువంటి అనుభవం అన్నటువంటిది ప్రారంభంలో ఉంటుంది. శాస్త్ర నిషిద్ధం కూడా ప్రారంభం లేదా? అది కాదు ఇక్కడ. ఎందుకంటే
బుద్ధి అనేది మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వివేకకి శాస్త్రం నువ్వు వాళ్ళ శాస్త్ర నిషేధం అనుభవించాలంటే నువ్వు రోజు అగ్నిని పట్టుకొచ్చేస్తావు. పట్టుకుంటామేంటి మనం? అగ్నిని పట్టుకుంటే కాలుతాను తెలిసింది కాబట్టి మనం అది నీకు ఇలాగ తెలిసింది, అది నీకు శాస్త్ర నిషిద్ధం అన్నటువంటిది నిన్ను ప్రతివాయ దోషం వచ్చేది కాల్పు. అంటే అక్కడ కొన్ని కారణాలు ఉంటాయి. ఎలాగంటే కొంత ప్రారంధం అన్నటువంటిది అది అంతవరకే ఉండి ఇక అక్కడి నుంచి ఇక అతని వల్ల మరి ఇంక 10 మంది లోకోపకారానికి తగినటువంటిది ఉంటారు. ఇప్పుడు అదే అన్నమాట. ఇప్పుడు అక్కడ ఆ మాట అన్నాడు అంటే అర్థమైందా? ఈ ప్రాకృతికమైనటువంటి విషయము ఎంతవరకు ప్రారంభం అంతవరకే. ఇప్పుడు ఎన్ని చేసిన బుద్ధుడికి ఏమున్నాడా? అర్ధరాత్రుడు పోయినాడు, ఆయనకేం తక్కువ వచ్చింది? ఆయన అది యోగం అక్కడ వరకు. ఆయన అనేక జన్మల నుంచి అంటే అది ఒప్పుకున్నానులే అంటే దానిలో కొంత భాగాన్ని తీసుకోమని. ఎందుకంటే బుద్ధుడు కూడా భార్య ఉంది, కానీ ఆయనకి ఒక జ్ఞానాన్ని దీనికంటే అతిరిక్తం ఉంది, దాన్ని సంపాదించుకోవాలని పోయినాడు ఆయన. ఈయన జ్ఞానం కలిగి పోయి విడిచిపెట్టి మీరు ఎన్ని పాయింట్లు ఎక్కడంటే 2 ఇక్కడ ఆయన జ్ఞానం సంపాదించుకోవాలని పోయినాడు. ఇదంతా ఇంతవరకు నాకు తెలియక ఇదే నాకు ఇంతవరకు లేట్ అయిపోయిందని ఆతులతో పోయినాడు ఆయన. ఏదో కమ్ములిపోయినట్టు ఏమిటి. కాబట్టి ఈయనేమో అన్నీ తెలిసిపోయాడంటే ఇక్కడ ఏమిటంటే ఈ సంబంధమైన ప్రారంభం అక్కడ విడిపోతుంది అనమాట. జ్ఞానంలోనే ఉంటున్నాడు, అందరికీ రాదు. ఇంకా మరికొంత లోకోపకారానికి కూడా ప్రారంభం ఉంటుంది ఒకటి. రెండవది ఏమిటంటే ఇక్కడ దీనికి సంబంధమైన ప్రారంభం అన్నటువంటిది అక్కడ వీడుతుంది. ఇది వదిలిపెట్టుకోవడం కానీ తరం కాదు. ఇప్పుడు ప్రారంభంలో ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టుకోవడం ఎవడు తరము కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ప్రారంభం అనుభవించినటువంటి స్థితి ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టిపోవడానికి ఎవడు తరమో కాదు. వాడి జ్ఞానం కలిగినా జ్ఞానం కలగపోయినా అవి ఉండవలసిందే. జ్ఞానం కలిగినా జ్ఞానం కలగపోయినా ఉండవలసిందే. అదే అన్నమాట. ఇక ఏమిటి, ఇందులోనే ఉన్నారనుకోండి, ఆ ఉన్న వాళ్ళకి వాసన పోదు కదా. ఈ జ్ఞానాన్ని అక్కడ కప్పబెడతారు మళ్ళీ. అర్థమైంది కదా. కాబట్టి లోకంలో నీకు టైం వచ్చిందయ్యా. ఎందుకు అంటే నీవు గృహస్థాశ్రమం ఎంతవరకు ఉన్నావు, సన్యాసానికి నీకు టైం వచ్చింది కాబట్టి నువ్వు ఇంతవరకు ఉన్నావు. ఇక్కడి నుంచి నువ్వు ఒక ఆశ్రమాన్ని స్వీకరించుకో, నీకు ఇంకా లోపల ఉన్న వాసనా ప్రతిబంధాన్ని పోవడానికి ఒక అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఒక నిరూపణ కోసం వాళ్ళు లోకోపకారానికి ఒక ఆదర్శం ఉండడానికి కొన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ అది అన్నమాట. అందుకని వారికి ఇప్పుడు జనక మహారాజు జ్ఞానం కలగలేదా? ఆయనంత జ్ఞానమే లేదు, కానీ ఆయన పోయినాడా? రమణ ఆయన తపస్సు చేసుకున్నాడు కొండపై. అక్కడే 15 ఏళ్ళు 12 ఏళ్ళు అక్కడ కూర్చొని ఉండిపోయారు. మలయాళ స్వాముల వారు ఒక్కో గర్భంలో ఉండిపోయినారు వాళ్ళు. అందుకని ఇక్కడ ఏమిటి అంటే మనకిప్పుడు అది జనక మహర్షికి ఉన్న జ్ఞానం ఎంత ఉంది, అమోఘమైన జ్ఞానం. కానీ ఆయన విడిచిపెట్టి అక్కడే జీవన్ముక్తి అయ్యాడు. అందుకని యాజ్ఞవల్కుడు ఏమిటి అంటే కొంత అక్కడికి ఆయనకి ఇక్కడ ఉండే ప్రారంభం సమాప్తి అయింది. అది అన్నమాట. ఇప్పుడు ఒక ప్రారంభం అనిపించేది సమాప్తి అయిపోయిన తర్వాత దాన్ని తదనంతరం వేరు. ఇప్పుడు అస్తామలకుడు అంతవరకు ప్రారంభం ఉంది, జ్ఞాని వచ్చాడు, ఇంట్లో ఎంతవరకు ఉంది ఆయనకి తెలుసు కదా. ఇప్పుడు నేను ముక్త అని అన్నటువంటి వాడు నేను అవస్థాత్రయ సాక్షిలో ఇంతో సమానం చెప్తే మన జ్ఞానం వచ్చింది. జ్ఞానం ఉంది, జ్ఞానం లేదా? ఉంది కానీ ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి రుణం అక్కడ బంధం అంతవరకు ఉంది కాబట్టి అంతవరకు ఉండవలసిందే. ఇక అక్కడి నుంచి వాళ్ళకి ఈ బంధం ఇది ప్రకృతి బంధం నుంచి. అందుకని ఈ విధంగా ఆఖరికి మనకి ఇది జ్ఞానం చెప్పాడు. ఏత జ్ఞానమితి ప్రోక్తం. ఏదయా జ్ఞానం అంటే అధ్యాత్మ జ్ఞానమే జ్ఞానం. అందుచేత అర్జున
ఇది ఒక శ్లోకం మొదటి పేరు ఏంటి శ్లోకం? ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ది సర్వక్షేత్రేషు భారత. అంటే సమస్త దేహంలో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉందో సమస్త దేహం, ఇది దేహం అనేది ఏదైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో ఆ తెలుసుకున్నటువంటి వాడే క్షేత్రజ్ఞుడు. ఏ తెలివి మనకుందో అతడే ఎవరు? క్షేత్రజ్ఞుడు. అది ఇక్కడ తెలివి పరమాత్మ ఈ రెండు వేరు వేరా? ఒకటే. అగ్ని ఆ ఉష్ణాన్ని విడిచిపెట్టే అగ్ని ఉంటుందా? ఉష్ణము దాని స్వభావం. అది అక్కడ స్వభావం అనేది ఒకటి చెప్పుకోవడానికి అంతవరకు గుణం కానీ ఇది ఏమి కాదు, ఇది జ్ఞానమే. ఆత్మే జ్ఞానం. అది ఇంకా రెండోది ఏది లేదు. అయితే ఇప్పుడు మనకి ఏ తెలివైతే మనకు కలిగిందో ఇది ఆత్మ అన్నటువంటిది. ఏ తెలివైతే మనకు కలిగిందో ఇది ఆత్మ అనేది. అంటే మానవుడు జన్మలో ఏది ఎంతవరకు ఈయన తెలుసుకోవాలి అంటే బుద్ధిలో ఈ విధంగా సమస్త జీవులు శరీరములందు ఉన్నటువంటి వాడు పరమాత్మ ఒక్కడే అన్నటువంటి ఒక నిశ్చయం అనేది బుద్ధి పరాకాష్ఠ. అంతే. ఆ పరాకాష్ఠనే ఆత్మసాక్షాత్కారం మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం నాకు కలిగిందంటాడు. కలిగిందంటే తనకంటే ఇలా భిన్నంగా సాక్షాత్కారం ఎవరికి కాదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము, మన దర్శనం అయింది. ఏమైంది? వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారం అయింది, అయిపోయిందా? ఇప్పుడు ఇది అలా కాదు. బుద్ధిలో శాస్త్రవిహిత కర్మానుష్ఠానంతో మనం ఉన్నాం కాబట్టి ఆ కర్మానుష్ఠాన సంబంధమైనటువంటి పుణ్యఫలం వల్ల మన చిత్తశుద్ధి కలిగింది. ఆ చిత్తశుద్ధి ద్వారా ఆత్మనాత్మవిచారణ ద్వారా ఆత్మ పదార్థము అవికారిత్వము అసంసారిత్వము ఇది అందరిలోనూ ఒకే స్థితిలో ఉంటున్నది అని మనకి బాగా దృఢమైన నిశ్చయం ఎవరికి ఉందో వాళ్ళందరికీ ఆత్మసాక్షాత్కారం చెప్పుకోవచ్చు. తప్పులే. దోషం ఏం చెప్పండి? అది అంటే తనకన్నా భిన్నంగా ఎవరికి కనపడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే చాలామంది నాకు ఆత్మసాక్షాత్కారం ఉంది, మీకు సాక్షాత్కారం చేసేస్తానంటారు. చేసేది అది ఒప్పుకున్నా అంటే చూపెడతానంటే ఒప్పుకోం. ఆయనకి ఆత్మసాక్షాత్కారం అంటే బుద్ధిలో కలిగింది, నీకు ఆ బుద్ధిలోనూ కలిగినట్టు చేస్తానని భావన సరిపోతుంది. కానీ నేను చూశాను, నీకు చూపెడతాననేది మాత్రం నేత్రంతో కాదు. ఇది అందుకని ఇది చూపెట్టేది కాదు, చూసేది కాదు. ఇది విశేషం. అందుచేత మనం ఈ క్షేత్ర విభాగ యోగం ద్వారా కన్నా ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడు అన్నటువంటి వేరు తెలుసుకుంటే వివేకి అన్నది ఏమీలే. ఇక క్షేత్ర ధర్మాలు పరమాత్మ మీద ఆరోపించిన అవి అజ్ఞానమే కానీ జ్ఞానము కాదు. అందుకు ఆ అజ్ఞానం పోవాలంటే ఈ విజ్ఞానం ద్వారానే పోతుంది. కాబట్టి ఈ విజ్ఞానానికి మనకు సాధనభూతమైన సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.